ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో మోక్షానికి అధికారి అయిన సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్న జనక మహారాజు అష్టావక్రుని జ్ఞానం ఎలా లభిస్తుంది, జ్ఞానం అంటే ఏంటి, మోక్షం ఎలా లభిస్తుంది, వైరాగ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, దయచేసి నాకు చెప్పండి అని అడిగాను. ఇంత డైరెక్ట్గా అక్కడి ఆ ప్రశ్నని అడుగుతున్నాడు అంటే ముందు సాధన చతుష్టయ సంపత్తిలోనే వివేకం అనేది ఒకటి సంపత్తి ఉంటుంది. ఆత్మ అనాత్మ వివేకం ఉంది అతనికి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసి అక్కడ స్వయంగా ఆ కార్యాన్ని సిద్ధించుకోలేకపోయాడు కాబట్టి గురువుని ఆశ్రయించాడు. అంత డీప్గా వచ్చిన శిష్యుని చూస్తే గురువులకు చాలా సంతోషమవుతుంది. ఎందుకంటే ఆ తత్వం వరకు రావడానికి జ్ఞానం ద్వారానే మోక్షం కలుగుతుందని, వైరాగ్యం పొందాలని కోరిక పుట్టిందంటే కన్నా ఎన్నో జన్మల శతకోటి జన్మ సుకృతిసు, శతకోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి మనస్తత్వం వస్తుంది. అంటే ఎన్నో జన్మల్లో పుణ్య కార్యాలు చేసుకొచ్చాడు కాబట్టే ఈ అద్వైత సిద్ధాంతం వైపు మనసు వచ్చింది. అలాంటి శిష్యుని చూస్తే గురువులకి చాలా ప్రేమ కలుగుతుంది. కాబట్టి అందుకే హే తాత అని చాలా ప్రేమతోటి సంభాషణ చేసి, నువ్వు వైరాగ్యాన్ని పొందాలంటే మాత్రము విషయాలలో ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులలో ఆ వస్తువు వల్ల నాకు సుఖం వస్తుందని నువ్వు ఇంతకు ముందు అనుకున్నావో, అనుభవించావో అలాంటి విషయాలని విషంలాగా చూడు. మళ్ళీ క్షమ, దయ, ఆర్జవము ఇవన్నీ ఏమి దైవీ సంపత్తులు ఉన్నాయో ఇలాంటి దైవీ సంపత్తులని అమృతంలాగా భుజించు అని ఉత్తరం చెప్పాడు. ఇంకా వైరాగ్యం గురించి మనం బాగా విచారణ చేసుకున్నాం, ఎలా పొందాలి, విచారణ చేయాలని. జన్మ, మృత్యు, జర, వ్యాధి, వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఇవన్నిట్లోనూ దోషాల గురించి విచారణ చేసుకున్నాం. తర్వాత అక్కడ దైవీ సంపత్తులకు 4-5 లక్షణాలు ఉపలక్షణంలో చెప్పేశాడు. దాన్ని మనము డీటెయిల్గా భగవద్గీతలో 20 అమానిత్వాది లక్షణాలు, 26 దైవీ సంపత్తులు ఉన్నాయి. 13వ అధ్యాయము 16వ అధ్యాయం అవి రెండు కలుపుకుంటే ఒక 5 రిపీట్ అయినప్పటికీ 40 లక్షణాలు. ఈ 40 లక్షణాలు మనలో కలిగి ఉండాలి. ఇది పాత్రత. ఆ పాత్రత యోగ్యత లేకుండా మనము తత్వమసి ఆది మహావాక్యాలు విన్నాము, పని చేయవు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగదు. ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యము పలసన అవ్వదు, తెగును కూడా తెగదు. కాబట్టి ఇవి చాలా ముఖ్యం. మనసే కదా మనకు అడ్డము. మనలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూప పరమానందాన్ని మనకు అందకుండా చేస్తూ ఉండేది మనసే. రమణ మహర్షి దగ్గర ఒక భక్తురాలు వచ్చి, గురుగారు మీ కృప మా దగ్గర ఎల్లప్పటికీ ఉండాలని. అది 24 గంటల సేపు ఉందమ్మా, మధ్యలో నువ్వు అడ్డం వస్తున్నావు. ఈ నేను అనేది ఉంది కదా, అది అడ్డం వస్తావు. నేను అనే భావం అదే కదా అడ్డం. అది లేదంటే ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఆ కృప, ఆ పరమానంద స్థితిలో ప్రపంచం ఎక్కడిది, శరీరం ఎక్కడిది, ఎంత హాయిగా ఉన్నాం. అలాంటి స్థితి. మరి ఇంకా గురువుల్లో గురుగారి దగ్గర పోయి శిష్యుడు, గురుగారు నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే కానీ, నేను పోతే వస్తుందిరా అన్నాడంట. నేను పోతే అంటే కానీ గురుగారిని చంపాలేమో అనుకున్నాడు వాడు. అంటే గురుగారిని చచ్చిపోతే కాదురా, నీలో నేను అనే భావం ఎప్పుడు పోతుందో అప్పుడు వస్తుంది అని. అందుకే ఆ శబ్దాన్ని చాలామంది మహాపురుషులు అహం అనే శబ్దాన్ని వాడడానికి కూడా ఇష్టపడరు. ఈశ్వరేచ్ఛ, పరమాత్ముడు, మేము, వయం అని కొద్దిగా వాడతారు. కానీ అహం అనే శబ్దాన్ని శంకరాచార్య భగవాన్ కూడా ఎక్కువ వాడడానికి ఇష్టపడరు. ఆ అలవాటునే మార్చుకోవాలి. అది నేను 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 అని దృఢంగా మనము అనాది కాలం నుంచి చెడు అలవాటు చేసుకొని వచ్చాం.
మెయిన్ యుద్ధము దానితోనే ఉంది. మహావ్యాఘ్ర మనోనామం మహావ్యాఘ్ర ఎత్ర చరతి తత్ర నా గచ్చంతు సాధవ అంటారు. ఈ మనసు అనే మహావ్యాఘ్రము ఇప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉందో అక్కడికి మీరు వెళ్ళకండి అని. మనం ఆ వ్యాఘ్రుని చోట హతమైపోయాం. ముఖ్యంగా దాన్ని తెంపుకోవాలి. దాన్ని తెంపుకోవాలంటే ఆ ఉన్న మనసే మనకు వేరే మార్గం లేదు. ఉన్న మనసు బుద్ధుల ద్వారానే మనసా ఏవ అనుద్రష్టవ్యం. ఆ మనసు బహిర్ముఖంగా ఉంటే బంధనంలో పెట్టేసి దుఃఖాలు ఇస్తుంది. అదే మనసుని శాస్త్రము ద్వారా గురువుల ఉపదేశం ద్వారా దాని సంస్కృతం అంటే ప్యూరిఫై చేసుకుంటే అదే మనసు మనల్ని మోక్షం ఇచ్చేస్తుంది. అందుకే దాని మీదనే ప్రహారం అంతా. ఆ మనసు మీదనే ఆ మనసు ఎలా తయారు కావాలంటే ఇలాంటి సత్వగుణాలు శుద్ధ సత్వగుణాలైన ఇలాంటి దైవీ సంపత్తులతోటి నిండి ఉండాలి మనం. ఇవి విని మనము ప్రతిరోజు ఇవి ఆచరణలోకి తీసుకురావాలి. కొద్దిగా పూర్తిగా చేయలేకపోయినా కొద్దిగా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఇందులో కొన్ని దైవీ సంపత్తులు ఉదయమే విచారణ చేసుకున్నాము. మళ్ళా ఆర్జవం అంటే ముందుగానే విచారణ చేసుకున్నాము. మనోవాక్కాయ వృత్తినాం ఐక్యరూప్యం ఇది యావత్. మనసులో ఏమి వృత్తులు జరుగుతుంటాయో మాట అదే చెప్పాలి. ఇంకా మహాపురుషులు నడదంతే నుడి. నువ్వు చెప్పినట్టు మళ్ళీ ఏది చెబుతామో ఆ మాటకి కట్టుబడి ఉండాలి. చాలా ఈజీగా మాటలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి చేతులు పైకెత్తేస్తారు. అది చాలా చెడు అలవాటు. నేను మీ ఇంటికి వస్తాను, ఒకరోజు భోజనకి వస్తాను మాట ఇచ్చినా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికన్నా ఒక జన్మ తీసుకొని పోవాలి. నువ్వు మాతా మాణికేశ్వరం దగ్గర 2 భక్తులు కూర్చొని ఉంటారంట. ఇట్లే పరస్పరంగా మాట్లాడుకొని మీరు తప్పకుండా మా ఇంటికి రావాలంటే తప్పకుండా వస్తాము. నేను ఎలా అన్నావు నువ్వు తప్పకుండా వస్తావని? రేపు ఉదయం వరకు నువ్వు బతికింటావని ఏం గ్యారెంటీ? ఈ అలవాటు మార్చుకో. వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పు. మాట తెలియదు, అది చాలా సింపుల్ అనుకుంటున్నావు. ఏ మాట ఎవరికి మాట ఇచ్చామో అది తప్పకుండా నెరవేర్చాల్సి వస్తుంది. దానికి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఏమి మాట్లాడతాం దానికి కట్టుబడి ఉండాలి. నడదంత నుడి ఇదే జన్మక్కడే. అలా ఉంటే కానీ ఇదే జన్మ లాస్ట్ అని మహాపురుషులు అంటారు. అలాంటి ఆర్జవం కలిగి ఉండాలి. ముఖ్యంగా గురువుగారి దగ్గర, డాక్టర్ దగ్గర నీకు తలకాయ నొప్పి ఉంటే పొట్ట నొప్పి అని వేరేది చెప్తే కదా పొట్ట నొప్పికి ట్యాబ్లెట్లు ఇస్తారు. తలకాయ నొప్పి ఎట్లా నీకు మేలవుతుంది? ఏది ఎలా ఉందో ఆ సమస్య యథార్థంగా చెప్పేయాలి. అప్పుడు దానికి పరిష్కారం ఉంటుంది. తర్వాత పరపీడావర్జనం అహింస గురించి మనది చాలా ప్రముఖత ఉంది. అహింసో పరమో ధర్మ ధర్మహింస తథైవచ. రెండవ పాదం కూడా ఉంది. యుద్ధంలో ఉన్న సైనికులకి వాళ్ళ అహింసని అక్కడ పాటించడానికి లేదు. వాళ్ళ కర్తవ్యం యుద్ధం చేయాలి, చంపాలి. అర్జునుని భగవంతుడు నిలుచుకొని అక్కడ 80 కోట్ల మంది చచ్చారు మహాభారత యుద్ధంలో. అది ధర్మహింస కాబట్టి అది కూడా ఇంకా అంతే శ్రేష్టము అని చెప్పేసి, అది కూడా పరమో ధర్మ అని చెప్పేసి. కానీ మనము సాధకులు, మనమేమి యుద్ధంలో సైనికులం కాదు కాబట్టి, సాధన చేస్తున్నాం కాబట్టి ఎంతవరకు సాధ్యమవుతుందో అంత మన నుంచి ఇంకో వేరే జీవికి హింస కాకుండా మనము జీవించేది నేర్చుకోవాలి. ఆ టెక్నిక్, ఆ న్యాకు తెలుసుకోవాలి. దాన్ని సెన్సిటివిటీ అంటారు, సూక్ష్మతత్వం అని చెప్పేసి. కొంతమందికి తెలిసి మాటలు ఏడాబడా అని అంటూ ఉంటారు, కానీ ఆ మాటల వల్ల వాడు మనిషి ఇబ్బంది పెడుతున్నాడా లేదా అనేది తెలుసుకోలేకపోతారు. ఇన్సెన్సిటివ్నెస్ అది. వాళ్ళకి తెలియదు ఈ మాటలు వాళ్ళని గుచ్చుకుంటున్నాయా లేదా అని. అన్నీ అబ్జర్వ్ చేసి మ్యాక్సిమం ఎవరికి మనం ఇంకూర దుఃఖానికి కారణం కాకుండా జీవితము ఎదుక్కుంటే వస్తుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అలా నేను జీవితం గడపాలి అనుకుంటే కన్నా మార్గాలు దొరుకుతూ ఉంటాయి. చేతికి పట్టుకొనికి ఎట్లా దొరకకుండా తప్పించుకొని పోతుందో అలాంటి జీవితం గడపాలి. ఇతరుల్ని నొప్పించకుండా, నొయ్యకుండా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమా. ఆ ఒక దారి, ఆ న్యాక్ కనుక్కోవాలా జీవించేది. ఎందుకంటే మందిలోనే ఉండాలి. ఆకిలి దొప్పి సమస్యలు ఉన్నాయి. మనమేమే అనిమాగరిమాది సిద్ధులు ఉన్న పురుషులం కాదు. మళ్ళీ శరీరంతో మనకి పరాధీనత ఉంది. దీనికి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మధ్యలోనే ఉంటాం. ఎక్కడికి పోయినా మనుషులు ఉండనే ఉండాలి. ఆహార పదార్థాలు ఉత్పన్నం చేసే వాళ్ళ మధ్యలోనే ఉండాలి. ఎక్కడికి పోయినా కూడా నువ్వు మనుషుల మధ్యలో ఉంటావు. కాబట్టి అలాంటి మనుషుల మధ్యలో అందరూ పుణ్య పాపాలు తీసుకొని వచ్చారు.
ఆ పుణ్యపావ అన్ని రాక్షస గుణాలు దైవీ సంపత్తులు మిక్స్ ఉంటాయి. కాబట్టి ఎనీ టైం అటాక్, మనసా వాచ కర్మన అటాకులు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ మధ్యలో అసలు డిస్టర్బ్ కాకుండా న్యాకగా జీవించే ఒక మార్గాన్ని కనుక్కోవాలి. అప్పుడు మనము ఎక్కువ హింస చేయకుండా ఈ తత్వంకి ఫస్ట్ మనము ఒప్పుకుంటే, ఇంకోనికి హింస పెట్టకూడదు అనేది మంచిగా నిశ్చయం చేసుకుంటే మ్యాక్సిమం తగ్గించుకుంటాం. ఒకసారి తిట్టాల్సిన చోట్లో కూడా అక్కడ కూడా తిట్టకుండానే పని అయ్యేటట్టు మంచి మాటల్లోనే ఆ పని చేయించుకుంటాం. లేదంటే కన్నా అవసరం లేని కాడు కూడా కోపాన్ని చూపించి పని చేయించుకునే పని చేస్తాం. కాబట్టి ఈ అహింస తత్వాన్ని కూడా మనము ఏమీ లేదు. అర్ధ శ్లోకంలో చెప్పేశారు, పుణ్యాయ పరోపకార. నువ్వు మనసా వాచ కర్మన నువ్వు ఇతరులకి హాయిని కలిగించి సుఖాన్ని కలిగిస్తే కానీ పరోపకారం చేస్తే నీకు పుణ్యం వస్తుంది. పాపాయ పరపీడనం, మనసా వాచ కర్మ ఇవి ఇంకొకరికి నువ్వు ఇబ్బంది పెడితే కానీ నీకు పాపం వస్తుంది. సింపుల్. కాబట్టి మనం అహింస తత్వాన్ని కలిగి ఉండాలి. యథాదృష్ట వచనం సత్యం. ఏది ఎలా చూసామో దాన్ని యథార్థంగా చెప్పాలి. కొన్ని మసాలాలు అవి ఇవి కలిపి చెప్పడము అవన్నీ అలవాట్లు వదులుకోవాలి. మా గురుగారు చిన్నప్పుడు వాళ్ళు పరివారం వాళ్ళు కూడా జోకుల విషయంలో కూడా మళ్ళా సుమారు ఒక 80 సంవత్సరాల చరిత్రలో ఒక్క అబద్ధం చెప్పింది ఎవరు వినలేదండి. నాకే ఆశ్చర్యమైంది. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లోడుగా ఉన్నప్పటికీ సత్య హరిశ్చంద్రుడు తర్వాత నేను లైవ్గా అలాంటి వ్యక్తి గురించి విన్నాను. వాళ్ళు ఆ సమయంలో సమకాలికులైన మహాత్ములతో కానీ గురువుతో కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఒక్క అబద్ధం చెప్పింది వినలేదండి. సంస్కారం ఉంటుంది, పూర్వజన్మ సంస్కారం. అందుకే మా తాత గురువుల పరమ గురువుల శిష్యులు ఏదన్నా అబద్ధం చెప్తే మాత్రం ఫుల్ కోపం పడేవాడట. నువ్వు ఎట్లా చెబితే నువ్వు అబద్ధము చెప్పి జీవించే అలవాటు ఉన్నవాడు నువ్వు సత్య వస్తువుని ఎలా పొందుతావు? యథార్థంగా నువ్వు పరమాత్మని ఎలా తెలుసుకుంటావు? అబద్ధాలతోనే నీ జీవితం నడుస్తుందని నిశ్చయంగా ఉన్నవాడు నువ్వు సత్య వస్తువు నువ్వు పొందలేవు అని చాలా కోప్పడ్డాడు. మర్డర్ చేసిన దానికన్నా ఎక్కువ కోప్పడేవాడు అబద్ధం చెప్తే. కాబట్టి అలాంటి సత్యం చెప్పే అలవాటు నేర్చుకోవాలి. మళ్ళీ క్రోధం, అక్రోధ పరైః ఆక్రోశే తాడనేవా కృతే సతి సద్యప్రాప్తస్య క్రోధస్య తత్కాలం ఉపశమనం అక్రోధ. ఇది సాధువులకి చాలా అవసరం ఈ తత్వం. పరైః వేరేటోళ్ళు ఆక్రోశం మన మీద ఆక్రోశం చేసినప్పటికీ తాడనే అంటే కొట్టినా కూడా కృతే సతి సద్యప్రాప్తస్య క్రోధస్య ఇమీడియట్గా ఏమి విపరీతంగా టక్కన ఒక కోపం వస్తుంది కదా, ఆ కోపాన్ని తత్కాలం ఉపశమనం అక్రోధ. ఆ శక్తి ఉండాలి. ఇన్స్టెంట్ బిహేవియర్ చాలా అనర్థాలకి దారి చేస్తుంది. ఇండ్లలోనూ ఒకసారి మాట పెరిగి భార్య భర్తలు ఇట్లా గొడవ టక్కని ఏదో తలకో గిలుకో రాడుకో పేషెంట్ ప్రాణమే అవుట్. వాడి ఉద్దేశము అట్లా చంపాలనే ఉండదు. ఏదో అట్లే మాటలో అయిపోయింది. ఎన్నో మ్యాక్సిమం మర్డర్లు అట్లా ఏమి తెలుసుకోకుండానే ఇట్లా ఇన్స్టెంట్ ఈ అక్రోధం వచ్చిన క్రోధాన్ని కాస్త ఓపిక పట్టుకోలేక తత్వాన్ని ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అలా చేసేస్తుంటారు. మళ్ళీ ఆ పని చేసిన తర్వాత వాళ్ళు కూడా బాధపడతారు, అయ్యో నేను ఎందుకు ఈ పని చేస్తే నా చేతులు అని చెప్పేసి. కాబట్టి అక్రోధ దాన్ని తట్టుకోవాలి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా గురుగారు చెప్పేవారు, రూమ్కి వెళ్ళిపించి తలుపు వేసేసుకోండి, కాసేపు నిద్రపోయి లేచి మళ్ళా రావడం. అప్పటికే ఆ వృత్తులన్నీ చల్లబడి ఉంటాయి. ఆ మనిషి ఎదురుగానే మన మీద అటాక్ చేస్తున్న వ్యక్తి ఎదురుగా ఎక్కువసేపు నిలబడుకోండి. అది వినకండి, ఆ సీన్ల నుంచి బయటికి వెళ్ళిపోండి. చాలా మంచిది. అది ఓటమి కాదు, అది స్వాభిమానము మూర్ఖత్వానికి తేడా తెలుసుకోవాలి. మూర్ఖుని మీద నువ్వు వాదించి గెలిస్తే నువ్వు మహామూర్ఖుడు అవుతావు, కానీ నువ్వు బుద్ధివంతుడు కావు. నీకు శాంతి తత్వం నువ్వు ఇష్టపడితే కానీ ఒక దెబ్బ పడినా పర్వాలేదు, నువ్వు సైలెంట్గా అక్కడ వెళ్ళిపోతే ఆ కేల్కతం దుకాణం బంద్ అయిపోతుంది. దానివల్ల నువ్వు మళ్ళీ ప్రతి దాడి చేసినావు అనుకో, మళ్ళీ ఇంకా విపరీతంగా పెరిగి చాలా అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ తత్వం కలిగి ఉండాలి. సిద్ధారూఢ స్వాములు వాళ్ళ చరిత్ర జీవన్ముక్తి పురుషులు చదవండి. నిప్పులను తన మీద పెట్టినారు. వాడు కూడా తాగేసి వచ్చి రోజు సాయంత్రం తొన్నిపోతూ ఉంటాడు. ఏం మనం ఎట్లా రియాక్ట్ అవుతాం ఒకసారి ఊహించుకోండి. మనల్ని ఎవరన్నా వచ్చి కొట్టనీకి వస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు?
వాడు ఒకటి కొడితే మనం 10 కొట్టడానికి రెడీగా ఉంటాం, లేదా పోలీస్కి ఇచ్చేస్తాం. లేదు, మనకు ఈ శరీరంతో సంబంధం పోగొట్టుకోవాలి. ఈ శరీరమే నేను అని ప్రూవ్ చేసుకోవడానికి మూర్ఖత్వంలో మనం పోకూడదు. వేరు ఇంకో వ్యక్తిని కొడుతుంటే మనకేమీ సంబంధం లేదు. మరి ఈ శరీరాన్ని ఎవరైనా కొడితే నీకెందుకు మంటలేస్తాను అంటే, ఈ శరీరమే నేనని గట్టిగా పట్టుకున్నావు. నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు? రోజు వేదాంతం వింటున్నావు, ఇంకా ఈ శరీరం నాదే అని అంటున్నావు. అందుకే నువ్వు రియాక్ట్ అవుతున్నావు. ఈ శరీరం నీది కానప్పుడు దీన్ని ఎవరన్నా ఫుట్బాల్ ఆడుకొని కొట్టుకొని తిట్టుకొని నీకేం సంబంధం? మనం ఈ శరీరంతో ఉన్న సంబంధమే కదా వదులుకోవాల్సి ఉండేది. మనకేది ఇవన్నీ ఇంకా ప్రాక్టీస్ అనుకోవాలి. భగవంతుడు ఈ శరీరం మీద ఉన్న మోహాన్ని తొలగించుకోవడానికి మన చుట్టూ ఇలాంటి క్లైమేట్ని ఏర్పడ్డారు. తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని, అవమానించే వాళ్ళని, నిందలు పెట్టేటోళ్ళని, వీళ్ళందరినీ చుట్టూ ఉండి నీ జ్ఞానం ఎంత నిష్ఠగా ఉందో చెక్ చేసుకోవడానికి పెట్టినాడు. ఎంత మంచి అవకాశము, భగవంతుడు నా మీద ఎంత పెద్ద కృప చూపిస్తున్నాడని చెప్పేసి మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. వాస్తవికంగా ఎందుకు రియాక్ట్ అవుతారు? ఎందుకు దుఃఖం వస్తుంది ఎవరైనా ఒక మాట అంటే? నేను ఈ శరీరమే అనుకుంటున్నాను. ఈ శరీర సంఘాతను ఎన్ని పాపాలు చేసి ఉంటుంది ఈ జీవభావంతో. ఈ జన్మలోనే తెలుసో తెలియక ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటాం. ఇంకా అనాది కాలం నుంచి ఎవరెవరికి ఎన్ని హింసలు చేసినాము, మళ్ళీ అవన్నీ రిటర్న్ వస్తూనే ఉంటాయి అవి. కాబట్టి ఆ కోపం మాత్రము చాలా చెడ్డది. నేను కూడా పిచ్చి కోపము. ఆ ఇంట్లో గ్లాసులు కిటికీలు పగలగొట్టేసాను, టైల్స్ పగలగొట్టేసాను. ఒకసారి సిలిండర్ గ్యాస్ తీసేసి బ్లాస్ట్ చేసేస్తానని కూడా బెదిరించాను. ఇంట్లో ఉన్న వాళ్ళతోనే గొడవ. అంత పిచ్చి కోపము. పూర్వాశ్రమం నాన్నగారి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండే. నేనంటే మా ఇంట్లో వాళ్ళే భయపడేవాళ్ళు. అంత క్రోధము, అంత ఇది అని చెప్పేసి కొట్టడానికి పోయేది, అవి ఇవి అన్నీ కూడా. కానీ విచారణ చేస్తే, తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటే తగ్గుతుంది. అదేమది కోపము తగ్గుదన్న మాట కాదు. అజ్ఞానమే మూల కారణం క్రోధానికి. ఊరికి ఏమీ కాదు. మనకు అనిపిస్తుంది నేను తప్పు చేయకపోయినా అనవసరంగా వాళ్ళని నా మీద అటాక్ చేస్తున్నాను. అది ఎప్పటికీ జరగని పని కర్మ సిద్ధాంతం. నువ్వు ఏదన్నా తప్పు చేసింటేనే నీ మీద దాడి. ఆ పూరి జగన్నాథుల భక్తుని కథ ఇంతకు ముందు కూడా విచారణ చేసుకున్నాడు. పూర్వజన్మలో ఒక మంచి సాధకుడు ఉంటాడు. మంచిగా ధ్యానం చేసుకొని అడవిలో కూర్చో ఉంటే ఒక కషాయవాడు వాడి కొట్లో నుంచి ఆవు తప్పించుకొని పరిగెత్తిపోతూ ఉంటాడు. ఆవును వెతుక్కుంటూ పోతూ ఉంటాడు. ఈ సాధు కూర్చున్న కాడ ఆవు అటు ఇటు 2 పక్కల అడుగులు కనిపిస్తాయి. వాటి చేతిలో కత్తి పట్టుకున్నాడు ఆల్రెడీ. ఏ సాధు, నా ఆవు తప్పించుకొని వచ్చింది, ఇటెళ్ళిందా అటెళ్ళిందా అని కోపంతో బెదిరించేసరికి భయపడి ఇట్లా చూపించేసి ఉంటాడు. ఇంకా ఆ జన్మకి మళ్ళీ అటుపై వాడు ఆవుని కనుక్కొని కషాయవాడు ఆవుని 1000 ముక్కలు కన్నా ఎక్కువ ముక్కలు చేసుకుని వాడు మాంసం అమ్ముకొని ఉంటాడు. ఆ జీవితం అయిపోయింది. మళ్ళీ జన్మలో ఇతను పూర్వజన్మలో కూడా సాధకుడు కాబట్టి మళ్ళీ కూడా సాధకుడుగానే పుట్టింటాడు. ఇంకా పరివ్రాజక జీవనం చేస్తూ ఉంటాడు. విష్ణు భక్తి విపరీతంగా ఉంటుంది. ఇంకా కీర్తనలు చేసుకుంటూ ఊళ్ళు తిరుక్కుంటూ ఒక్కొక్క ఊరిలో ఒక రోజు 3 రోజుల వరకు ఉంటాడు. ఇంకొక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఇంకా సాయంత్రము ఒక భక్తురాలు, స్వామీజీ ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి, మీలాంటి మహానుభావులు మా ఇంట్లో అడుగు పెడితే మాకు చాలా మంచిది అవుతుంది. సరే అని ఒప్పుకున్నాడు. ఆ ఇంట్లో ఆమె చూస్తే మంచి వయసులో ఉన్న ఆమె భర్త ముసలోడు, బెడ్ రిడన్ అయి పడుకో ఉన్నాడు. రెండో పెళ్ళిలో ఏమో చేసుకో ఉంటాడు. ఇంకా సరే అని ఆ ఇంట్లో ఆ రోజు భోజనం చేసేంత పడుకున్న తర్వాత ఆ వయసులో ఉన్న ఆమె ఏం చేసిందంటే ఆ ముసలోడైన మగుడిని 1000 ముక్కలుగా నరికేసి ఇంకా రాజభటులని పిలిపించేసి ఈ వచ్చిన సాధు మా ఆయనను చంపేసినాడు అని అబద్ధం చెప్పేస్తుంది. ఇంకా రాజభటులు తీసుకొని వెళ్ళి ఇంకా రాజు దగ్గరికి సాక్షులు అవి ఇవి అన్నీ చూసిన తర్వాత రాజుకు విపరీతమైన కోపం వస్తుంది. ఒక సాధువుని ఎంత నమ్మి మనం ఇట్లా ఆశ్రయం ఇస్తే ఆ అమ్మకు ఉన్న ఒక ఆశ్రయం ఆ భర్తను చంపేస్తాడా? వీడికి మరణం అంటే చాలా తొందరగా శాంతి వస్తుంది. వీడు సావకుండానే వీడు దుఃఖాన్ని అనుభవించాలా? ఆ 2 చేతులు కత్తిరించేయండి అని చెప్తారు. 2 చేతులు కత్తిరించేసి వాడిని వదిలిపెట్టేస్తాడు. ఇంకా అతడు మొదలై విష్ణు భక్తుడు. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇంక భగవంతునే తెలుసుకుంటాడు కదా. ఆ దుఃఖంలోనే భగవంతుని విపరీతంగా పాటలు కీర్తన చేస్తే కన్నా భగవంతుడు ప్రత్యక్షమై ఆ పోయిన చేతులు కూడా వచ్చేస్తాయి. ఒక సమస్య అడుగుతాడు, ఎందుకు నాకు ఇలాంటి పనిష్మెంట్ శిక్ష వచ్చిందంటే
చూడు నాయన, కారణం లేని కార్యం జరగదు. పూర్వజన్మలో కూడా నువ్వు సాధకుడై ఉంటివి, కానీ వాడు గోహత్య చేయడానికి దాన్ని తొరుకొని వస్తూ ఉంటే నువ్వు ఆ వాటి తప్పించుకుపోయి ఈ చేతుల ద్వారా అటు వాడికి చూపించావు. వాడు ఆవుని వధ చేసి ఆ హింసకు నువ్వు కూడా కారణమయ్యావు. అందుకే ఇప్పుడు ఆ చచ్చిపోయిన ఆవే ఆ స్త్రీ రూపంలో వచ్చింది. ఆ పోయిన జన్మలో ఉన్న వాడు కటుకుడే ఆ ముసలోడు. పోయిన జన్మలో వాడు ఆవుని ముక్కలుగా చంపాడు. ఈ జన్మలో ఆ ఆవు స్త్రీ రూపంలో వచ్చి ఆ ముసలోని ముక్కలుగా నరికేసింది. నువ్వు ఈ చేతుల ద్వారా అటు దిక్కు చూపించట్టు కాబట్టి ఆవు పోయిన దిక్కు నీకు ఈ 2 చేతులు కత్తిరించారు. అట్లా ప్రతి ఏది కారణం లేకుండా కార్యం జరుగుదు. మనకు అనిపిస్తుంది ఈ జన్మ లెక్కాచారాలు వేసుకుంటాం, ఈ జన్మలో ఎందుకు వాళ్ళు నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు. కొడుకులు కూడా రుణానుబంధి పుత్రుడు, శత్రుపుత్రుడు, పూర్వజన్మ శత్రువులు కూడా కొడుకు రూపంలో వస్తూ ఉంటారు. కొడుకులు భార్య రూపంలో ఎన్ని రూపాలు, ఎన్ని సంబంధం, ఏ సంబంధంలో అయినా వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిదీ దానికి కారణం ఉంది. అందుకే ఏదన్నా మన మీద హఠాత్తుగా దాడి జరిగినప్పుడు మనము అక్రోధం, కోపం తెచ్చుకోకూడదు. ఓహో, ఈ జన్మలో అయితే నేనేమి తప్పు చేయలేదు, పూర్వజన్మలో తప్పకుండా ఏదో చేసే ఉంటాను, లేకపోతే ఊరికి ఎందుకు నా మీద పడతారు. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు, అంతమంది మీదకి పోకుండా నా మీదకి ఎందుకు వస్తున్నారు. వీళ్ళ మధ్యలోనే నేను ఎందుకు పుట్టాను, వీళ్ళే అమ్మా నాన్న, వీళ్ళే నా పిల్లలు, వీళ్ళ మధ్యలోనే ఎందుకు పుట్టాను, పక్క ఊర్లో ఎందుకు పుట్టలేదు. ఇక్కడ రుణానుబంధం ఉంది కాబట్టి ఇచ్చి పుచ్చుకునే బాకీలు ఉన్నాయి. సుఖమో దుఃఖమో, ఒక్కోసారి మన సుఖానికి మన చుట్టూ ఉన్న వాళ్ళే నిమిత్త కారణమవుతారు, మన దుఃఖానికి వాళ్ళే. మనం ఎవరెవరితోటి సంపర్కం పెట్టుకుంటామో మన దుఃఖానికి వాళ్ళే కారణమవుతూ ఉంటారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కోపం రాదు. కోపం వచ్చిందంటే అజ్ఞానమే. సాధకులకి కోపము, ఇంకా సాధువులు ఎవరన్నా చెయ్యి ఎత్తేసినాడంటే కానీ వాడు ఫెయిల్యూర్ అని. ఉత్తర భారతంలో విద్యార్థులు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు జరుగుతూ ఉంటే కన్నా మాటల వరకు ఏమో అనుకున్నారంటే దాన్ని క్షమించేస్తారు. కానీ ఎవరన్నా చెయ్యి చేసుకున్నాడు, చెయ్యి ఎత్తినాడంటే కానీ వాడిని ఆశ్రమం నుంచి పంపించేస్తారు. అది సాధుతత్వం కానే కాదు. అలాంటి వాళ్ళు ఉంచుకోరు. ఓటమి అది, పెద్ద ఓటమి అది. ప్రపంచంలో దాన్ని మీరు పౌరుషం అనొచ్చు, స్వాభిమానం అనొచ్చు, కానీ సాధు మార్గంలో అది ఓటమి అది. ఇందులో సహనశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాడే హీరో. సాధన మార్గంలో 2 దెబ్బలు తిన్నా పర్వాలేదు, అట్లా కోపం తెచ్చుకోకుండా ఉన్నోడు ఇందులో గొప్పవాడవుతాడు. అందుకే పరైహి ఆక్రోశే తాడనేవా కృతే సతి సద్యప్రాప్తస్య క్రోధస్య తత్కాలం ఉపశమనం అక్రోధ. నా జీవితం, నా ఓన్ అనుభవము షిఫ్ట్ అయింది. అంత కోపిష్టిగా ఉన్నోన్ని ఇంత శాంతంగా తయారు కూడా చేస్తుంది, సరిగ్గా అర్థం చేసుకుంటే. ఏ గుణాలైనా నేను కరెక్ట్ అనుకుంటే మాత్రం ఏమి రిపేరీలు జరగవు. నేను మా గురుగారు అదే చెప్పేది, చూడు నాయన, నువ్వు కరెక్ట్ అనుకుంటే కన్నా నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలిగి ఉండాలి. నీకు సమస్యలే ఉండకూడదు. నువ్వు ఆనందాన్ని కూడా, పూర్ణానందాన్ని పొందకుండా నువ్వు కరెక్ట్ అని అనుకుంటే అది తప్పు. మరి నువ్వు కరెక్ట్ కాదు అని నీకు అనిపిస్తుంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి, రిపేర్ చేసుకోవాలి, నాలో మార్పు చెందాలి, మార్పు చేసుకోవాలి నా స్వభావాన్ని అని నీకు అనిపిస్తే నువ్వంతకు నువ్వు వచ్చి నన్ను అడుగు. నేను చేసే తప్పులు ఏదైనా ఉంటే చూపించు గురువా అని. అప్పుడు నేను రిస్క్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ గురు శిష్యులు ఆటల్లో చాలా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సహనాభావంతో ఆ మంత్రంలోనే ఉంది, మా విద్విషావహై, మా ఇద్దరి మధ్యలో ద్వేషము కలగకుండా ఉండి నేను మంత్రంలోనే ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేస్తున్నామంటే ద్వేషం కలిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శిష్యుల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉండాలి గురువులు. అది మార్పు తెప్పకుండా పోతే వాడు అలాగే ఉండిపోతాడు. సేమ్ మెంటాలిటీతో ఉంటే ఏమీ జరగదు. యువకురు తప్పుల్ని ఎత్తి చూపించడం పెద్ద రిస్కీ జాబ్. సంబంధం కట్ అయిపోతుంది. మిగతా చోట్ల చూపించకూడదు, కానీ గురువు అయితే మాత్రం శిష్యుల్లో ఉన్న అవలక్షణాలు మాత్రం ఎంకరేజ్ చేయడు. ఒక్కొక్క సమయంలో ఒక 6 నెలలు ఒక్కొక్క గుణం గురించి అటాక్ చేస్తాడు. ఇంకొక 6 నెలలు ఇంకోటి ఏదైనా చెడుగా కనిపిస్తూ ఉంటే కానీ దాన్ని ఫోకస్ చేస్తాడు. దృష్టాంతాల ద్వారా, సత్సంగాల ద్వారా ఒకసారి డైరెక్ట్గా పిలిపించి ఇలా చేయకు అని చెప్పేసి. అందుకే గురువుల అనుశాసనంలోనే శిష్యుడు మెదగాలి. అప్పుడే ఇవన్నీ నేను కరెక్ట్ అనుకుంటే మాత్రం వాడు ఏమీ నేర్చుకోడు. సెల్ఫ్ కరెక్షన్ జరగదు.
కరెక్ట్ పరమానంద స్థితిలో ఉన్నవాడు మాత్రమే నేను కరెక్ట్ అని అనుకోవాలి, లేకపోతే మనం కరెక్ట్ కాదు అని అనుకోవాలి. అప్పుడు అనుకుంటే సాధనకు కొద్దిగా దారి దొరుకుతుంది, మార్పు చేసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనము క్రోధము తెచ్చుకోకూడదు. మళ్ళా దానం గురించి ముందుగానే చెప్పాము, చేస్తుండాలని. త్యాగం గురించి దేన్ని అంటే దుఃఖ సంగ పరిత్యాగ. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ చేతులు హింసపడి వస్తూ ఉంటారు. సంబంధికులే కానీ, అక్కడెక్కడ పెళ్ళిళ్ళలో కానీ. మా పూర్వాశ్రమ అమ్మ వాళ్ళ 6 మంది అక్క చెల్లెలు ఏ ఫంక్షన్లో కలిసినా ఏదో ఒకటి చుచ్చే మాటలు అనుకొని గొడవలు చేసుకొని మళ్ళీ దుఃఖం పడేది, ఏడుచుకునేది, ఇవి రామాయణాలు చేస్తుంటే మేము అప్పుడే అనేవాళ్ళు. అక్కడ పోయేది ఎందుకు, మళ్ళీ ఇవన్నీ వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అన్నది, ఏడ్చుడు ఎందుకు? అయిపోయినాయి సంబంధాలు, ఇంకా కట్ చేసుకోండి, అవసరమేముంది. అమెరికాలో అయితే చూడండి, పెళ్ళికి పోతే అంత 20 మంది ఉంటారు అంతే. ఏమి 5,000 మందిని అంతా పిలిపించుకొని పెద్ద ఇది చేసుకొని ఇట్లా మీరు గొడవలు చేసుకోవడానికి ఇట్లా చేస్తారా? అంతే. ఎవరెవరు మన దుఃఖానికి కారణమవుతుంటారో అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టింది. మనమేమి తాడులతో వేసి కట్టేసినారు మనకు. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే మళ్ళీ మనకు కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ అవే బ్యాడ్ హ్యాబిట్స్ మళ్ళీ మనలో ఉన్న ఆసురి సంపత్తులను బయటికి తీసేస్తూ ఉంటారు. అలాంటి దుఃఖాన్ని ఇచ్చే ఏదన్నా కానీ, విషయాలు కానీ, వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళ నుంచి దూరం వదిలిపెట్టేయండి. అవసరం లేదు మనకు. మొదలే ఇంకా పరిపక్వ కాని స్థితి. అలాంటి వాళ్ళు జతల్లో ఉంటే కానీ ఇంకా వాళ్ళు మనకు ఎక్కువ హింస పెట్టి మనలోనే రాక్షసుని తయారు చేసేస్తారు. కాబట్టి అలాంటి దుఃఖ సంగ పరిత్యాగము చేసుకోవాలి. మళ్ళీ శాంతి అంతరింద్రియ ఉపరతి. శాంతి ఎప్పుడు లభిస్తుందంటే మనసు బుద్ధుల్ని ఫుల్గా భగవంతుని మీద తిప్పినప్పుడు. మనసుని బయటకి ఇంద్రియాల ద్వారా ఎనర్జీ బయటకు వచ్చేసిందా ఇంకంత దుఃఖమే, అనర్థాలు ఎక్కువ. ఆ లోపల సాధ్యమైతే ఇంద్రియాలన్నింటినీ కట్ చేసుకొని శరీర మెయింటెనెన్స్కి ఎంత అవసరమో అంత మాత్రమే ఇంద్రియాలని వాడుకొని అవి బటన్లాగా కళ్ళని ఇట్లా మూసేసుకొని చెవుల్ని అంతా బంద్ చేసుకొని ఉన్న శక్తిని మొత్తం లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యమైన పరమాత్మ తత్వం వైపే తిప్పాలి మనం. అప్పుడే శాంతి. ఆ పరమాత్మ వస్తువు పైన బుద్ధిని తిప్పితేనే నీకు శాంతి. దాన్ని మర్చిపోయావంటే మాయ. కృష్ణ పరమాత్ముడు నారదునికి ఎంత చిన్న కథ ద్వారా, చిన్న అనుభవంతో మాయ అంటే ఏమని చెప్పేశాడు. ఇట్లా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే మా శ్రీమద్ భాగవత రహస్యంలో వస్తుంది. ఇద్దరు సందేహం చేసుకొని, అవును కృష్ణ పరమాత్మ అందరూ నీ మాయ అంటారు, మమ మాయ దురత్యయ అంటే నువ్వు అంటావు, ఏంటి మాయ అంటే ఏంటి అని ప్రశ్న అడుగుతారు. సమయం వచ్చినప్పుడు చెప్తానులే నారద అని చెప్పేసి ఇద్దరు ఇంక మునుగుతారు. మునిగి లేసేలోపు పెద్ద వరద వచ్చేస్తుంది. వరద వచ్చేసి కొట్టుకెళ్ళిపోతారు. నారదుడు కొట్టుకెళ్ళిపోయి మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం, చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక రాజ్యం ఉంటుంది. అలాంటి ద్వీపంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కన్నా ఆ రాజ్యంలో కొన్ని నియమాలు ఉంటాయి. అక్కడ రాజు చచ్చిపోయి ఉంటాడు. అక్కడ ఎవరైనా రాజు చచ్చిపోతే ఒక ఏనుగు చేతికి పూలమాల ఇస్తారు. అది ఎవరు మెడలు వేస్తే వాళ్ళే నెక్స్ట్ రాజులు. ఇంకా ఈ కొట్టుకుని పోయి ఆ ద్వీపంలోకి పోయేసరికి ఏనుగు వచ్చి ఈయన నారదుని మెడలో పూలమాల వేసేసింది. ఇంకా పూలమాల వేసిన వెంబడే సుందరమైన రాణి రెడీగా ఉంది. వాళ్ళకు వివాహం చేసి సంబరాలు, మర్యాదలు, సేవలు, భజంత్రులతోటి తీసుకొని పోయేసరికి ఇంకా ఆ ఎక్కువ సుఖాలు, సౌలతులుంటే ఇంకా భగవంతుడు గుర్తుకొస్తాడు. అస్సలు రానంటే రాడు. మీకు ప్రపంచంలో ఏ ఇబ్బందులు లేదు, మంచి అన్ని అనుకూలాలు ఎక్కువ ఉన్నాయంటే కానీ అసలు భగవంతుడు స్మరణకు కూడా రాడు. ఇంకా ఆ సుఖాలలో, ఆ వైభవంలో ఒక 12 సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టారు. మొత్తం ఆ రాజ్యం మేలుకుంటూ హాయిగా గడిపేశాడు. అక్కడ ఇంకో నియమం ఉంటుంది. రాణి చచ్చిపోతే కన్నా రాణి చిత్తకు మంట పెట్టి రాజును కూడా అక్కడ కూర్చొని పెట్టేసి కాల్చేస్తారు. అక్కడ అకాల మృత్యు వచ్చేసి రాణి చచ్చిపోతుంది. రాణి చచ్చిపోతే ఇంకా చిత్తని అంతా రెడీ చేసి ఇంకా మంటలు పెట్టి ఇంకా మంటల మీద కూర్చుండికి బలవంతంగా లాక్కెళ్తున్నారు. అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు. అయ్యో కృష్ణ పాహిమాం రక్షమాం అని అన్నప్పుడు అప్పుడు టక్కని ఇంకా ఉలికి పడిలేస్తే అప్పుడు సంధ్యావనంలో మునిగింటారు కదా, మునిగి లేస్తే కనుక పక్కన కృష్ణుడు అక్కడే ఉంటాడు. కొన్ని క్షణాలలో 12 సంవత్సరాల అనుభూతిని చూపించాడు నారదుని. నారద, నువ్వు అలాంటి ద్వీపంలోకి పోయి
సుఖాలు సౌలతులు ఎక్కువైపోయేసరికి 12 సంవత్సరాలు ఒక్కసారి కూడా నన్ను స్మరణ చేసుకోలేదు. చూడు, ఎప్పుడు నన్ను మరిచితువో అదే మాయ, ఎప్పుడు నువ్వు నన్ను స్మరిస్తువో మళ్ళీ నువ్వు ఆ బంధం నుంచి బయటకు వస్తుంది. ఇది స్టోరీ. అలాగే మన లోపలున్న ఆ సాక్షి చైతన్యం, సచ్చిదానంద స్వరూపుడైన ఆ సాక్షి చైతన్యం మన మనసు బుద్ధుల ద్వారా దాన్ని మనం ఎప్పుడు ఆ తత్వం వైపే లోపల తిప్పి దాన్ని అలర్ట్గా ఉంటిమా, ఈ మా ఏమి చేయలేదు. నేను సాక్షి భావన అనే జ్ఞానం ఉంటే అది మర్చిపోయామా, నేను జీవుడు అనే భావం వచ్చేస్తుంది. ఎవరన్నా మనసావాచ కర్మని అటాక్ చేస్తే దుఃఖం అవుతుంది, హింస అవుతుంది, అపార్థాలు జరుగుతూ ఉంటాయి. ఆ వృత్తి తొందరగా రాదు. కొంతమందికి అరగంట తర్వాత వస్తుంది నేను సాక్షి భావన, కొంతమందికి 2-3 రోజులైనా అందులోనే కుమిలి 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 దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. బాగా అభ్యాసం చేసుకున్న వాళ్ళకి కొంతమందికి 2-3 నిమిషాలు అట్లా కొద్దిగా జీవభావంకి వచ్చిన టక్కన సాక్షి భావం గుర్తుకు వచ్చేస్తుంది. కొంతమందికి సెకండ్లోనే వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు కూల్గా ఉంటారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కూల్గానే ఉంటారు వాళ్ళు. ఆ వృత్తి ఎంత తొందరగా మనకి గుర్తుకొస్తుంది అంటే అంత ఎక్కువ సాధన చేశాము. తచ్చింతనం తత్కథనం అన్యోన్నం తత్ ప్రబోధనం ఏక ఆత్మపరత్వం బ్రహ్మాభ్యాసం విదుర్బుధా. దాని గురించినే మాట్లాడుకోవాలి. నోరు విప్పితే ఆ పరమాత్మని గురించి, ఆ సచ్చిదానంద స్వరూపుని గురించి, ఆ తత్వం గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. పరస్పరం బోధయంత ఒకరికొకరు దాని గురించే చర్చలు చేసుకుంటూ ఉండాలి. ఎన్నో మహాపురుషులు, ఆచార్యులు మంచి మంచి పుస్తకాల ద్వారా, శ్లోకాల ద్వారా ఒక సిలబస్సే ఇచ్చారు మనకు. ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకొని చేస్తూ ఉంటే ఒక 20-30 సంవత్సరాలు చదివినా కూడా అవి అయిపోవు పుస్తకాలు, అంత సిలబస్ ఇచ్చారు. అందుకే ఈ శాస్త్ర ఆలంబన పెట్టుకొని ప్రతిరోజు దాన్ని మనసు బుద్ధి ద్వారా మన సాక్షి భావాన్ని లక్షితం చేస్తూ ఉండాలి. ఇలా ఎక్కువ అభ్యాసం చేసుకుంటే తొందరగా ఆ సాక్షి భావం వస్తుంది. లేదంటే జీవభావము ఆటోమేటిక్ మోడ్లో ఉంటుంది. అది దానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆ జీవభావంలోనే ఉంటాం మనం. అందుకే అలాంటి శాంతిని పొందాలి. అంతరింద్రియ ఉపరతి. మళ్ళా అపైశునం. పైశునం అంటే పరదోష ప్రకాశనం, ఇంకోర దోషాలని ఎత్తి చూపించేది, నిందలు చేసుకోవడం. ఇది చాలా చెడ్డ అలవాటు. వేదాంతంలో మా గురుగారు మొదటి రోజే చెప్పారు, వేదాంత విద్యార్థులకు షికాయతులు లేకుండా జీవించాలి. ఎందుకంటే షికాయతు చేస్తున్నావంటే ఇంకా జీవభావంలోనే ఉండవు, నువ్వు ఈ శరీరం కానే కాదు. కాబట్టి ఈ శరీరానికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఎవరి ద్వారా ఇబ్బందులు జరిగినా కార్యకారణ సంబంధం ఉంది. కాబట్టి నువ్వు సాక్షి భావంలోనే ఉండాలి. షికాయతులు చెప్పినావంటే ఓడిపోయేవాడిని. నేను 4 సంవత్సరాలు ఉంటే ఒకే ఒక షికాయత్ గురుగారి దగ్గరికి పోయింది. ఇంకో గురుబాయి తోటి కొద్దిగా గొడవది. కానీ మిగతా నేనే తక్కువ, నేను ఒకే ఒకటి షికాయత్. మిగతా వాళ్ళు 2-3 అట్లా గొడవలు జరిగిపోయిండే, నాది మాత్రం ఒకే ఒక గొడవ. అది కూడా గొడవ నాదే తప్పని పోయి చెప్తే అంతే. గురుగారు చాలా సంతోషపడ్డాడు. అతను నాతో గొడవైన వ్యక్తి అక్కడ మేనేజర్గా ఉంటాడు. అతను పిలిపించి ఇతను 4 సంవత్సరాల్లో మొదటి షికాయత్ తోటి వచ్చింది. చాలా వరకు ఇతనికి షికాయతులు చెప్పే అలవాటే లేదు. అలాంటిది మా అతన్ని తిట్టాడు. కానీ చెప్పాడు, ఈ ఒక్కటి కూడా నీకు అసలు దుఃఖం కలుగకుండా ఉండాల్సి ఉండే, తప్పు వాడిదే అయినప్పటికీ కూడా మర్చిపోయావు కదా. పూర్వజన్మలో నువ్వు అలా చేసిండొచ్చు కదా, వాడికి అనవసరంగా వాడి మీద అరిచిండొచ్చు. అందుకే ఈసారి వాడు నీ మీద అరిచాడు. ఏమి తప్పులే. వచ్చిన కొత్త భక్తునికి తెల్ల బట్టలు ఇచ్చిండే, బ్రహ్మచారి ప్యాంటు షర్ట్లో వచ్చిండే. ఇంకా అక్కడ వచ్చి సేవ చేసుకుంటూ ఉంటే కడప నుంచి వచ్చిండే. ఇంకా బాగా స్థిరంగా ఉన్నాడు, పెళ్ళి కూడా లేదు, బ్రహ్మచారి వస్తుంది కాబట్టి అని ఈ షర్టు ప్యాంట్ ఎందుకు, ఈ తెల్ల బట్టలు వేసుకో, బ్రహ్మచారి వేసుకోవచ్చు. అందుకు వాడు కోపపడిండు. నువ్వు మరి నీ శిష్యుడైతే నువ్వు మంత్రోపదేశం కూడా ఒప్పుకుంటాము, మంత్రోపదేశం లేకుండానే తెల్ల బట్టలు ఎట్లా ఇస్తుంది, ఇంకా ప్యాంటు షర్ట్ వేసుకొచ్చినారు, వాళ్ళ స్వభావాలు చూడాలి, ఎట్లా చేయాలి, అట్లా అని ఊరికే అరిచిండు. గురుగారు పిలిచి, వాడికి అధికారం ఉంది, సన్యాస దీక్ష తీసుకున్నాడు, ఎవరికైనా దీక్ష ఇవ్వచ్చు, ఎవరికైనా బట్టలు ఇవ్వచ్చు, నువ్వు దాన్ని అడగడానికి నీకేం అధికారం, మేనేజర్ని తిట్టాడు. అంతే, ఇంతే విషయం. ఇంత తప్పితే 4 సంవత్సరాలు ఎప్పుడూ గురుగారికి ఒక్కరి మీద కూడా ఒక్క షికాయత్ చెప్పలేదు. అందుకే ఇష్టపడతాడు గురుగారు. ఇది అలవాటు నేర్చుకోవాలి. కనిపిస్తూనే ఉంటాయి దోషాలు. అందరూ
అందులోనూ అవలక్షణాలు ఉంటాయి మన చుట్టూ ఉన్న వ్యక్తులలో. మరి మన ప్రారంధం అంతే ఉంది, ఏం చేద్దాం? మరి మన ప్రారంధం అనుకూలంగానే మన చుట్టూ ఉన్న వ్యక్తులు దొరికినారు. అవలక్షణాలు ఉన్నప్పటికీ కలిసి మలిసి మనం సాధన చేసుకుంటూ పోతూ ఉండాలి. పరదోష ప్రకాశనము హైలైట్ దోషాలు వ్యక్తులలో కాదు, విషయాలలో చూడాలి. వ్యక్తులలో దోషం గురువుగారు అయితే శిష్యుల్లో అవి చూసి ఎత్తి చూపించాలి. మిగతా వాళ్ళకి ఏం అవసరం? దీని ద్వారా ఎన్ని రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, ఒక చిన్న దృష్టాంతము ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఒక రాజు ఉంటాడు, చాలా మంచి రాజు. నా రాజ్యంలో ఎవరు భిక్షగాలే ఉండకూడదు, వాళ్ళకి ఏమేమి అవసరం కావాలో చేతులు కాళ్ళు లేని వాళ్ళకి గుడ్డి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి అలా అందరూ సుభిక్షంగా ఉండేలాగా చేస్తానని అంతా ఏర్పాట్లు చేసింటాడు. కానీ ఒకరోజు రాజు వస్తూ ఉంటే ఒకడు గుడ్డివాడు భిక్షాటన చేస్తుంటాడు. అయ్యో, నేను మన రాజ్యంలో అందరికీ ఫెసిలిటీలు ఇచ్చిట్టు కదా, వీడు గుడ్డివాడులాగా, బహుశా వీడు దొంగ అయిండొచ్చు, వేరే రాజ్యం నుంచి గుడ్డివాడు వేషం వేసుకొని వచ్చి దొంగతనానికి వచ్చినాడేమో అని పరీక్ష చేయాలని చెప్పేసి పెండ ఉండలు, ఒక 3 ఉండలు, ఒక పెండ ఉండలు తీసుకొని వాడు ప్లేట్లో వేసేసింటాడు. మొదలే పాపం గుడ్డివాడు ఇది కూడా ఏదో ఒక ప్రకారమైన భోజనం అనుకొని ఒక పెండని నోట్లో వేసుకొని తినేస్తాడు. వాడు తిన్న తర్వాత రాజుకి పశ్చాత్తాపం అవుతుంది. అయ్యో పాపం, వీడు నిజమైన గుడ్డివాడు, పక్క రాజ్యం నుంచి వచ్చినట్టున్నాడు, తప్పు చేస్తే అని. కానీ అప్పటికే తప్పు జరిగిపోయింది. ఇంకా దాని తర్వాత ఒక రోజు అదే రాజ్యంలోనే ఆ రాజు మంత్రి ఉంటాడు. ఆ మంత్రిని యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు యమలోకానికి. తీసుకెళ్ళిపోతే కన్నా అక్కడ యమధర్మం సరే, ఈయన ఎందుకు తీసుకొచ్చారా, ఈయన పక్కింట్లో ఉన్నని తీసుకురామంటే ఈయన తీసుకొచ్చారు మీరు పొరపాటున, వీడికి ఇంకా ఆయుష్ ఉంది అని చెప్పేసి మళ్ళీ పోయి వదిలిపెట్టి రాండి అని చెప్తాడు. కానీ మంత్రి అక్కడ పెద్ద పెద్ద పెండది కొండ చూస్తాడు. యమధర్మరాజా, ఈ పెద్ద పెండది కొండ ఏంటి అంటాడు. మీ రాజు ఉన్నాడు కదా, వస్తాడు కదా, వాడితో వచ్చి తింటాడులే అన్నాడు. అయ్యో, మా రాజు చాలా మంచివాడు, ఆయనకు ఇలాంటి శిక్ష ఎందుకు పడింది అని చెప్తాడు యమధర్మరాజు. ఇలాంటి గుడ్డివాడికి ఒక పెంట తినిపించేశాడు కాబట్టి ఇంత పెద్ద కొండ అయింది అని చెప్పేసి, మహాపాపం అది అని చెప్పేసి. ఓహో, లేదు, మా రాజు చాలా మంచి రాజు, మేమందరూ సుఖంగా ఉండాలని మాకు అన్ని ఏర్పాట్లు చేశాడు, మా రాజుకు ఇంత శిక్ష పడకూడదు, ఏమైనా ఉపాయం ఉందా అని ఆయన అడుగుతాడు. ఒకవేళ మీ రాజు చెయ్యని తప్పుని మిగతా వాళ్ళందరూ ఎవరైనా నింద చేసుకుంటే వాళ్ళ భాగానికి కొద్దిగా వెళ్ళిపోతుంది, మీరందరూ అట్లా నిందలు చేసుకొని షేర్ తీసుకుంటే కానీ ఆయనకు తగ్గుతుంది అది. ఇంకా ఆ గుట్టని లెక్కేసుకొని వచ్చాడు, ఎంత సైజు ఉంది గుట్ట అని చెప్పేసి. కిందికి ఇంక భూలోకానికి వచ్చిన తర్వాత అయ్యో సచ్చిన మంత్రి మళ్ళా బతికినాడని మంత్రి భార్య వాళ్ళందరూ చాలా ఆనందపడితే వెంబడే రాజు దగ్గరికి వచ్చి, రాజా, నా మీద నీకు విశ్వాసం ఉందా అంటాడు. అవునప్ప ఉంది అని. నేను చెప్పినట్లు చేయాలి, ఎందుకని మాత్రం ప్రశ్న అడగండి. సరే చేస్తానులే, నాకు విశ్వాసం ఉంది. ఆ రాజుకు ఒక వయసుకు వచ్చిన కూతురు ఉంటుంది. ఈ కూతురికి నువ్వు బయట ఒక మంచి మహల్ కట్టించిన తర్వాత రోజు క్షేమ సమాచారాలు విచారించుకుంటారా అంతే. ఇక రోజు మంత్రి చెప్పినట్టు అలా కట్టించేసి బయట ఉంచేసి రోజు క్షేమ సమాచారాలు విచారణ చేసుకుని వస్తున్నాం. ఇంకా స్టార్ట్ మన రాయలసీమలో ఉన్న ప్రజల్లాంటి వాళ్ళు ఇంకా చూడప్ప, సొంత కూతుర్ని అలా బయట పెట్టి ఇలా వస్తున్నాడు, ఎలాంటి కాముకుడని ఒకరు నిందలు చేసుకుంటున్నాడు. మంత్రి రాజ్యంలో ఉన్న జనాలు ఎంతమంది ఎవరెవరు నింద చేసుకుని అంత లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా పైన కొండ గుట్ట కరిగిందా, ఇంకా ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్కి మంత్రి భార్య ఎప్పుడు ప్రశ్న అడిగేది కాదు. ఆ మంత్రి భార్య కూడా, ఏమండి మీరు ఎంత తెలివైన మంత్రి, మీ బాధ్యత ఉన్నప్పుడు మీ రాజు ఇలా చేస్తున్నాడు, ఇది తప్పు కదా అని ఆమె అంటుంది. అప్పుడు నెత్తి మీద చేయబెట్టుకుంటాడు మంత్రి. వస్తే అని చెప్పేసి కథ అంతా చెప్పుకొచ్చి, ఇట్లా చేయని తప్పుకి ఎవరైనా నిందలు చేస్తే నా అకౌంట్ అంతా పోతాడు, ఇంక 3 ఉండ్లు మిగిలిండే, అన్నందుకు నీకు ఉండా, విన్నందుకు నాకు ఉండా, ఇంకొక ఉండ రాజు తింటాడులే అని వదిలిపెట్టేస్తాడు. అట్లా పరదోషాలు మనం ఎక్కువ చేసుకుంటే ఒకవేళ అది యథార్థం కాకపోతే ఆ పాపం మనకు వచ్చేస్తుంది. వాళ్ళ పాపాలను మనం తీసుకుంటాం. పురాణాల ద్వారా శ్రీమద్ భాగవత రహస్యంలో ఇలా చెప్పారు. కాబట్టి ఆ అలవాటు తగ్గించుకోవాలి. ఎక్కువ మనం ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మీకు కావాల్సిన మొబైల్ రికార్డింగ్ పెట్టుకొని మాట్లాడి సామాన్యంగా స్టార్ట్ చేయండి. ఒక 10-15 మంది మీద వేసేసి ఉంటాం మనం.
10-15 మంది నేను నిందలు చేసేసి ఉంటాను, తెలుసో తెలియకుండా. నిందారసం అనేది భయంకరంగా ఉంటుంది. అందుకే సాధకుడు ఒక్కడే ఉండాలి. నోరు విప్పితే చాలా డ్యామేజ్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి పెదాలకి ఇది కుట్టులు వేసుకోవాలా, మానసిక కుట్టులు వేసుకోవాలా. ఎందుకంటే అలవాటు బాగలేదు కదా. నేను ఎప్పుడు గురుగారి దగ్గర ప్రశ్నలు విపరీతంగా అడుగుతూ ఉంటాను. మా గురుగారు ఒకటే అన్నారు, నువ్వు అడుగుతున్నావు కదా ప్రశ్నలు, ఈ ప్రశ్నలు నువ్వే ప్రపంచంలో మొదటిసారి అడుగుతున్నావు, నీకే వస్తున్నాయని అనిపిస్తుందా, లేదా ఇలాంటి ప్రశ్నలు ముందున్న సాధకులకు కూడా వచ్చింటాయి అని అనిపిస్తుందా అంటే తెలీదు అన్నా. చూడు నాయన, మన ఈ వేదాంతలో ఎంత చర్చ జరిగిందంటే ప్రశ్న ఉత్తర రూపంలో పూర్వపక్షి సిద్ధాంతి అనే సిద్ధాంతాల ద్వారా అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశారు. వాటికి అన్ని ఉత్తరాలు కూడా ఇచ్చేశారు. కొత్తగా ప్రశ్న అడగడానికి నీకు అవకాశమే లేదు. ఇప్పుడు నువ్వు అజ్ఞాన అవస్థలో ఉన్నావు. ఎన్ని ప్రశ్నలకు ఉత్తరాలను విన్నా కూడా నీకు శాంతి లేదు. అక్కడ తాడు ఉంది, తాడు పాములాగా కనిపిస్తూ ఉంది. ఆ పాముని పుట్టించినోడు ఎవడు, పాముది డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, దాని తల్లి ఎవరు, ఎందుకు పుట్టింది, ఇవన్నీ ప్రశ్నలన్నీ వేస్టే కదా. దానికి ఏదైనా కొద్దిగా తుక్కు సమాధానం చెప్పినా అక్కడ లేనే లేదు కదా. పాము ఉన్నది పగ్గమే, తాడు. అలాగే నువ్వు ఈ ప్రపంచం గురించి కనిపిస్తున్న మిథ్య లేని ప్రపంచం గురించి నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా అన్నీ నీ టైం వేస్ట్, వ్యర్థమే. కొద్దిగా ఓపిక పడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మౌనంగా వింటూ పోతా ఉంది. ఆ క్వశ్చన్లు ప్రశ్నలు అన్నీ సిద్ధాంతంలోనే అడిగేసిండు. తర్వాత నీకు ప్రశ్న అడగాల్సిన అవసరం కూడా రాదు. అజ్ఞాన అవస్థలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమాధానాలు చెప్పుకుంటే లేని ప్రపంచం గురించి అంత ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఉంటే ప్రశ్నలు సార్థకమవుతాయి. అసలు లేని ప్రపంచం గురించి డిస్కషన్స్ ఏంటి? అందుకే ఓపిక పట్టు అంటాను. అప్పుడు చెప్పాడు, ఇప్పుడంతా పాత సంస్కారం ఉంది. ఒక 10-20 సంవత్సరాలు ఈ కొత్త అలవాటు, ఈ సాధు జీవితం ఏదైతే ఈ కొత్త సంస్కారం వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఎవరికైనా నోరు విప్పు. ఆ లోపల నువ్వు ఏదన్నా నోరు విప్పి శబ్దాలు బయటకు పోయినాయా, మ్యాక్సిమం మిస్టేక్ అవుతాయి. దానివల్ల నీకు సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇంకా నీ మనసు సంస్కృతం ప్యూరిఫై కాలేదు. పాత అలవాట్లు అలాగే ఉన్నాయి. పుసుక్కని కఠిన మాటలో అనర్థమైన మాటలో అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కొత్త సంస్కారం కొద్దిగా కానీ 10-15 సంవత్సరాలు మంచిగా శ్రవణమన నిధి ధ్యాసనాలు చేసుకో. అప్పుడు కొత్త వాసనలు కొత్త. అప్పుడు నువ్వు నోరు విప్పినా కూడా ఆ పరమాత్మ తత్వం గురించి బయటకు వస్తుంది. విన్నవాడు కూడా అది హృదయాలకి తాకుతుంది, అది పని చేస్తుంది. ఇప్పుడు నువ్వు శబ్దాలు ఇచ్చి పెడితే సమస్యలు వస్తాయి చూడండి. అందుకే ఆ పరిపక్వత వచ్చే వరకు ఎక్కువ శబ్దాలు బయటకు వదలకూడదు. కాబట్టి అలా పరదోష ప్రకాశనము చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. మళ్ళీ దుఃఖితేషు భూతేషు తదీయ దుఃఖ అసహిష్ణుత్వం దయా కలిగి ఉండాలి. మనకు ఎవరన్నా ఒక దెబ్బ కొడితే ఎలా నొప్పేస్తుందో ఇంకో జీవికి కూడా దెబ్బలు కొడితే అలాగే నొప్పేస్తుంది. కోళ్ళని, వాటిని, వీటిని కోసుకు తింటూ ఉంటారు. విచారణ చేయాల. దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని కుతర్కాలు చేస్తారు. శాస్త్రము ప్రమాణం ఉంది. వాటి జీవహింస చేయకూడదు. కేవలం ఆపత్కాల ధర్మములోనే మాంసభక్షణ చేశారు. పాండవులు కానీ అడవిలో కూరగాయలు అవి ఎక్కడ దొరుకుతాయి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనే పంచ బకానక్షాన్ని అన్ని జంతువులు కాదు, కొన్ని జంతువులే, 5 గోర్లు ఉంటాయి కదా కోళ్ళకు, అలాంటి పక్షులే అలాంటివే కొన్ని చెప్పారు. అంతేకాని మాంసభక్షణ మాత్రం మన భోజనం కాదు. ఆపత్కాల ధర్మమే, ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఇది కూరగాయలు ఏం లేనప్పుడు మాత్రమే. అంతే. రాముడు కూడా అవతారంలో తిన్నాడు. ఆ వనవాసంలో మరి అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. అంతేకాని అది మన సాంప్రదాయం కాదు. మనిషికి భోజనము వనస్పతి ఔషధులు. ఔషధం అంటే ఒకసారి ధాన్యం పండిన తర్వాత చెట్టు చచ్చిపోతుంది. వడ్లు, గోధుమలు ఇవన్నీ ధాన్యాలు ఉన్నాయి కదా, అది ఒకసారి పంట అయిన తర్వాత అవి చచ్చిపోతాయి. వాటిని ఔషధం అంటారు. ఇలాంటి కేటగిరీలో ఉన్నవి. మళ్ళీ వనస్పతి అంటే పండులు తెంపుతూ ఉంటే చెట్టు సావదు, మళ్ళీ సంవత్సరానికి ఇంకోసారి పండులు వస్తూ ఉంటాయి. ఇవే మన భోజనం. పాలు కూడా ఆపత్కాల ధర్మమే, పశువన్నమే. బృహదారణ్యక ఉపనిషత్తులు సప్తాన్నాలని 7 ప్రకారాల అన్నాల గురించి వస్తాయి. పశు అన్నమే చిన్నపిల్లలకి, ముసలోళ్ళకే. అరిగేది కూడా వాళ్ళకే పాలు. మధ్య వయసులో ఉన్న వాళ్ళకి రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది పాలు.
మళ్ళా మజ్జిగకి మనకు అధికారం ఉంది. నెయ్య దేవతలకు ఆహుతి ఇచ్చినప్పుడు భోజనం తినే భోజనంలో కూడా రోజు నెయ్యి కలుపుకొని భోజనం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ దేవతలకే కదా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని చెప్పేసి దేవతలకు మనం ఇస్తాం కాబట్టి మళ్ళా యాగ యజ్ఞాదులకి ఆ దేవతల కోసము నెయ్యిని వాడాలి. మనం మజ్జిగ పన్నీరు చేసిన తర్వాత నీళ్ళు కొన్ని మిగులుతాయి కదా, ఆ నీళ్ళకి మనకు అధికారం ఉంటుంది. అంతేకాని పాలు కూడా పశువన్నమే, మనుష్యన్నం కాదు. కాబట్టి ఇలా మనము ఆహారం కోసం జీవస్య భోజనం సృష్టితరం చెప్తూ ఒక జీవి ఇంకో జీవికి భోజనమే. కానీ శాస్త్ర విధించింది మనము తీసుకోవాలి. ఒక 80 మంది హెచ్చు తక్కువ జీవన్ముక్త పురుష చరిత్రలో ఒక 2-3 ప్లేస్లో తప్పితే ఇంక మిగతా వాళ్ళందరూ దీన్ని ఖండించారు. ఆ 2-3 ప్లేస్లో కూడా వాళ్ళు అవధూత స్థితిలో ఉన్నారు. అవధూత స్థితిలో ఉన్న వాళ్ళకి అది ఆ పదార్థ భావన స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఇది అది భేదం కనిపించదు. అది వాళ్ళని చూసి మనం అనుసరించకపోతే పులిని చూసి నక్క వాతన పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ దయ కలిగి ఉండాలి. ఏ జీవికైనా మన వల్ల ఫస్ట్ ఎంత ఇబ్బంది కాకుండా మళ్ళీ ఏదన్నా జీవులు మనల్ని కరవడానికి చంపడానికి వస్తే వాటిని చంపచ్చు. ఆవు కూడా మనల్ని పొడిచి చంపడానికి వస్తే ఆవును కూడా చంపచ్చు అని శాస్త్రం చెప్తుంది. దోషం లేదు. వ్యక్తి కూడా ఏదన్నా చేతిలో కత్తి పెట్టుకొని ఇప్పుడు వస్తుంది, అది మనం చంపడానికి వస్తుంటే అతను కూడా చంపచ్చు, ఆతతాయి లెక్కకు వచ్చేస్తారు. అంతేకాని మన జోలికి రాకుండా ఉన్న జీవుని కూడా అనవసరంగా చంపడము, ఆ అలవాటుని తగ్గించుకోవాలి. కాబట్టి అలాంటి దయ కలిగి ఉండాలి. అన్ని భూతాలలో కూడా దయ కలిగి ఉండాలి. అలోలుపత్వం ఇంద్రియాణం విషయ సన్నిధానే అపి అవిక్రియత్వం ఇది యావత్. మనము కొన్ని విషయాలలో ఫస్ట్ విపరీతంగా అట్రాక్షన్ ఉంటుంది. అవి దూరంగా ఉంటే ఆ విషయాలు మనకు అవసరం లేదనిపిస్తుంది. కానీ అవి దగ్గరకు ఉంటే కన్నా మళ్ళీ టక్కని వాటిని అనుభవించేస్తాం. తినే తిండి విషయాలు కానీ ఎలాంటి విషయాలన్నా కానీ కొద్దిగా స్వతంత్రత ఉండి మనకి ఇష్టమైన వస్తువు దగ్గర ఉందంటే అది దూరంగా ఉన్నప్పుడు అవసరం లేదనుకున్నాం, కానీ దగ్గరికి వచ్చేసరికి టెంప్ట్ అయిపోయి దాన్ని ఉపయోగించేస్తాం. కాబట్టి అలాంటి లోలుపత లేకుండా ఉండడం అలోలుపత్వం. అలవాటు చేసుకోవాలి. వివేకానందుడు గుహల్లో అక్కడ ఇక్కడ కూర్చొని ఏకాంతంలో అభ్యాసము ధ్యానం చేసుకుంటూ మార్కెట్ మధ్యలో కూర్చొని చెక్ చేసుకునేవాడు. ఈ సౌండ్ నన్ను ఇంకా ఏమైనా డిస్టర్బ్ చేసే సామర్థ్యం ఉందా అని. అట్లా ఫస్ట్ విషయాలకి దూరంగా ఉండి అభ్యాసం చేసుకున్న తర్వాత విషయాల మధ్యలో ఉండి కూడా ఆ అలవాటు చేసుకోవాలి. ఇంకా ఏమన్నా వైరేషన్స్, ఇంకా ఈ జెండర్ ఫీలింగ్స్, నేను పురుషుని వాళ్ళు స్త్రీ, అవన్నీ వస్తాయి. ఆ భేదం ఉందంటే కానీ ఇంకా లోపల ఉంది, రసం పోలే. నీకు ఇంకా ఈ శరీరాన్ని చూస్తున్నావు, భేదబుద్ధున్నావు, మళ్ళీ ఎక్కడిపైనా మళ్ళీ ఏ జన్మకపోయినా మళ్ళీ ఆ సమస్య ఉండే ఉంటుంది. ఆ భేదం, నేను పురుషుడు వాళ్ళు స్త్రీ అంటే భేదభావాలు లేకుండా ఉండాలి. శుకదేవుడికి చిన్నప్పుడు పుట్టి వస్తూ ఉంటే దిగంబర అవస్థలో వస్తూ ఉంటే దేవకన్యలందరూ దిగంబర అవస్థలోనే వాళ్ళు స్నానం జలకాలాడుతుంటే అట్లే వచ్చి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఎందుకంటే అతనిలో ఆ వికారమే లేదు, జెండర్ బయాసే లేదు, నేను స్త్రీ పురుష అన్న భావనే లేదు. వ్యాస భగవాన్ వెనకాల పరిగెత్తి వస్తూ ఉంటే పరిగెత్తిపోయి బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే ఈయనకు ఆ వికారం తెలుసు కాబట్టి వ్యాస భగవాన్. కాబట్టి ఆ మనస్తత్వంలో ఏమి మనకి కనిపించకూడదు, అలాంటి తత్వానికి వెళ్ళాలి. మళ్ళీ అలా ఇంద్రియాలని ఫస్ట్ నిగ్రహం చేసిన తర్వాత సాక్రటీస్ అని ఒక మహానుభావుడు ఉంటాడు గ్రీకులో, ఆయన భార్యతో పాటు మార్కెట్ అంతా తిరిగి వస్తుంది. ఇంకా ఏదైనా వస్తువు నాకు కొనాలనిపిస్తూ ఉందా, తినాలనిపిస్తూ ఉందా, ఏవి వస్తువు కొనాలనిపిస్తలేదంటే కరెక్ట్గా ఉంది సాధన అని చెప్పేసి అట్లా చెక్ చేసుకోవాలి. దూరంగా ఉన్నప్పుడు అందరూ పెద్ద సాధకులు అనిపిస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడే ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా దాన్ని అనుభవిస్తున్నామా లేదా అన్నది అక్కడ నీ ఇంద్రియ నిగ్రహం తెలుస్తుంది. అంత సామర్థ్యాన్ని పొందాలి. నచికేతుడు ఆ సామర్థ్యాన్ని పొందాడు. యమధర్మరాజు ఆశ్చర్యపడిపోతాడు. ఏమరా నాయన, ఎన్ని ప్రలోభాలు ఇచ్చినా స్వర్గ సుఖాలు ఇస్తాను, చిరంజీవి చేస్తాను, కలపాంతం వరకు ఎంజాయ్ చేసేలాగా ఇస్తే కూడా అన్నిటినీ అనాత్మ వస్తువుని తిరస్కరించాం. ఎంత గొప్ప సామర్థ్యం రా నాయన నీది. మేము ఇవన్నీ తెలిసి ఉండి యమధర్మరాజు పదవిలో ఇరుక్కుపోయాం చూడు. నీకెంత సామర్థ్యం ఉంది చూడు, అనాత్మ వస్తువుని తిరస్కారం చేసేంత సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఈ గుణం ఉంది, అలోలుపత్వం ఉంది, విషయాలకి అక్కడ తగ్గలేదు. మళ్ళీ దాని తర్వాత మార్దవం,
మృదుత్వం సాధుజన సంశ్లేష అర్హత ఇత్యర్థ. అది సాఫ్ట్నెస్ ఉండాలి. పెద్దల దగ్గర, గురువుల దగ్గర వెళ్ళే పద్ధతి, మాట్లాడే పద్ధతిలో, హావభావాల్లో వినయం కనిపించాలి. మాటల్లో చాలామంది చూస్తుంటే కొత్త పరిచయం అయినప్పుడు ఈయనకేన ప్రకారం నేను చాలా బుద్ధివంతునని వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ మన దగ్గరికి ఏదన్నా ఉపదేశం తీసుకోవాలనే ఉద్దేశం ఉండదు. నా దగ్గర ఎక్కువ గొప్ప జ్ఞానం ఉందని దాన్ని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేదు, నీ దగ్గర జ్ఞానం ఉంటే దాన్ని వ్యక్తం ఎందుకు చేస్తావు? అడిగిన ప్రశ్నకు సమాధానం అడగకుండానే నేను జ్ఞానిని, నేను ఇంత బుద్ధివంతునని నీ ఎందుకు నువ్వు చెప్పుకుంటున్నావంటే నీకు సెల్ఫ్ డౌట్ ఉంది. నేను చెప్పుకోకుండా పోతే నన్ను అజ్ఞాని అనుకుంటారు, నన్ను మూర్ఖుడు అనుకుంటారు అని నీకు సెల్ఫ్ డౌట్ ఉంది. కాబట్టి నువ్వు వ్యక్తం చేసి మరి ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇంటెన్స్ ప్రెషర్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. విపరీతమైన ప్రెషర్ ఉంది నువ్వు జ్ఞాని అని ప్రూవ్ చేసుకోవడానికి. అజ్ఞానం అది, మహా అజ్ఞానం అది. అందుకే మహాపురుషుల దగ్గర అవన్నీ కంట్రోల్ చేసుకొని ఏదైనా అవసరం ఉంటే అడగాలి, తెలియని విషయం ఉంటే అడగాలి. దానివల్ల చాలా లాస్ అయిపోతుంది. ఆ సాధుజన సంశ్లేష అర్హత ఇత్యర్థ. నువ్వు అర్హతని కోల్పోతావు. నువ్వు జ్ఞానం ఉందా, సరే అప్ప చాలా ఆనందం, చాలా సంతోషం, ఆనందంగా ఉండు అంటారు. అంతే, అక్కడికి ది ఎండ్ పెట్టేస్తారు. నేను ఒకసారి రిషికేశ్ కైలాసాశ్రమంలో మండలేశ్వరుండ్రి చాలా పెద్ద సీనియర్ ఆయన వెంబడి వాకింగ్కి పోతే మహారాష్ట్ర నుంచి ఒక బ్రహ్మచారి వచ్చాడు. దారి పొడవునా మొత్తం వేదాంతాన్ని మొత్తం అడగకుండానే మొత్తం అన్నీ చెప్పుకుంటూ ఇంకా ఆ ఘాట్లో అంతా చెప్పినాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో ఇంకా మండలేశ్వరి ఏమి చెప్పాడు, బహుత్ అచ్చా ఆనందరం, అంతే. వాడికి మళ్ళీ అక్కడ నేర్చుకోవడానికి, ఆశ్రమంలో ఉండడానికి అవకాశమే లేకుండా పోయి. మరి నీకు అన్నీ తెలిసి ఉంటే కన్నా వచ్చి ఎందుకు ఇక్కడ మా సేవల్లో ఊరుతున్నావు? మంచిగా ఆనందంగా ఉండొచ్చు కదా. దాన్ని ఎందుకు టెస్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటున్నావు? ఎందుకంటే సెల్ఫ్ డౌట్ ఉంది. నేను నా స్థానము, నేను ఉండే జ్ఞానమా లేదా అజ్ఞానమా అని చెప్పినా కూడా ఒప్పుకో. మళ్ళీ నువ్వు లేదు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు గురుగారు, నేను జ్ఞాని అయినా కూడా నన్ను అజ్ఞాని అనుకుంటున్నారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి అహంకారాన్ని. అవన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మృదుత్వం ఉండాలి. చాలామందిని చూశాను, ఎంత పెద్ద వాక్చాతుర్యం ఉంటుంది. అక్కడెక్కడ కలుస్తూ ఉంటాం కదా, వయసులో నాకని 20 సంవత్సరాలు పెద్దగుంటారు, టక్కన వచ్చేసి కాలు ముక్తారు. నాకే లజ్జ అనిపిస్తుంది. అయ్యో, అంత జ్ఞాని, అంత మంచి ప్రవచనం చేసిన ఆయన బుద్ధి అంటారు. అది అహంకారాన్ని ఎంత చంపుకున్నామని చెప్పేసి. ఎంత నేర్చినా కూడా అది అదే కాయలున్న చెట్టు వంగి ఉంటుందంటారు కదా. ఆ అహంకారాన్ని అంత చంపుకో ఉండాలి. కొంతమందికి కొద్దిగా పుస్తకాలు చదివేస్తే చాలు, ఇక నా ఎంత పెద్ద జ్ఞాని ఇంకెవడూ లేడని. నడిచే స్టైలు, హావభావాలు, మాట్లాడే స్టైలు, ఇంకా జ్ఞానిలాగానే మాట్లాడడం, జీవన్ముక్త పురుషుడిలాగానే మాట్లాడడం. మిగతా వాళ్ళంతా అజ్ఞానిలాగానే మాట్లాడడం. నువ్వు అజ్ఞానివి, నేను జ్ఞానిని, నేను చెప్పింది నువ్వు వినకుండా పోతే మళ్ళీ కోపము. నువ్వు ఎప్పుడు గురువు అయ్యావు? నీకు గురువు అని సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు? నువ్వు అసలు ఉపదేశాలు చెప్పడానికి అర్హత ఉందా? అవి ఏమీ ఆలోచించదు. చాలా జాగ్రత్తగా ఉండి. ఇలాంటివన్నీ లేకపోతే కన్నా అలాంటి మంచి మంచి మహాపురుషుల దగ్గర అర్హతను, వాళ్ళ దగ్గర కూర్చొని వినే అర్హతనే పోగొట్టుకుంటావు. అందుకే ఆ మృదుత్వం ఉండాలి. వినీత వాక్త్వం, వాక్కులోనే ఆ వినయత్వం కనిపించాలి. నాకు ఏమీ తెలియదు అని. ఇక్కడ మత్తూరు స్వామీజీ అని నర్మదా తటంలో ఉంటాడు. ఆయన మత్తూరులో శంకరాచార్యులు రాసిన ఉపనిషత్తులు అవన్నీ భాష్యం కూడా కంఠస్థం ఉంది. ఆయన అనర్గళంగా సంస్కృతంలోనే మాట్లాడగలుగుతాడు. ఎక్కువ పుస్తకాలు అవసరమే లేదు. అంత మహా వేదాంతి ఆయనను ఎవరన్నా కింద ఒకే ఒక గంస కట్టుకుంటాడు అంతే, పైన కూడా వస్త్రం ఉండదు. బస్సులు ఎక్కడ రూపాయి తీసుకొని నడుచుకుంటూనే పోతూ ఉంటాడు. వేల మంది పెద్ద పెద్ద వాళ్ళ భక్తులు ఉన్నారు. మాకు అనుకుంటే అది కావాల్సింటే చేయొచ్చు. ఆయన ఏమీ లేదు. మా తాత గురువుల శిష్యుడు ఆయన. ఇంకా ఆయనని మీరు చాలా జీవన్ముక్త పురుషులు, మీరు గొప్ప వాళ్ళని వీళ్ళు పొగుడుతుంటే, నేను ఇంకా వేదాంతానికి అధికారిని కూడా కాదయ్యా అని అంటాడు. చంప మీద దెబ్బ చల్లమని కొట్టినట్టు ఉంటుంది. కొద్దిగా 4-5 అక్షరాలు తెలుసుకొని లోపల మనకున్న భావన పెద్ద పుడంగిలు అనుకుంటాం మనం. అంత వాక్చాతుర్యము, ఉపనిషత్తు మొత్తం శాస్త్రం. బొట్టను నక్కితే నీళ్ళు వచ్చినట్టు ఆయన దగ్గర శాస్త్రం వస్తాయి.
అలాంటి మహానుభావుడు ఇంకా నేను వేదాంతానికి అధికారినే కాదు, అదే ప్రయత్నం చేస్తున్నాను, సాధన చెప్పేసి సంపత్తిలోనే అని చెప్పేసి. అది కదా వాక్కులో ఆ వినయం వచ్చిందా లేదా, వినీత వాక్త్వం. వాక్కులో నేను అంతా తెలుసుకునేసాను, నాకు ఇంకేమి తెలుసుకోవాల్సింది అవసరమే లేదు. ఎంత అహంకారం ఉంది అందులో, ఎంత మూర్ఖత్వం ఉంది అందులో. నేను తెలుసుకున్నాను అన్నవాడు నువ్వు అసలు తెలుసుకోలేదని ఉపనిషత్తే చెబుతా ఉంది. తెలియదు అన్నవాడికి తెలియదు, తెలుసు అన్నవాడికి తెలియదు. అది మౌనము తప్పితే నువ్వు దానికి ఉత్తరం ఇవ్వలేవు. నువ్వు చెప్పుతున్నావంటే కానీ ఇంకా మూర్ఖత్వంలోనే ఉండవు అని చెప్పేసి. కాబట్టి ఆ మృదుత్వం ఉండాలి. అకార్యకరణే లజ్జ హీరి. ఏదన్నా చేయడానికి తప్పు చేస్తే కొద్దిగా సిగ్గుపడాలి. సిగ్గుపడేది దైవీ సంపత్తి. హఠాత్తుగా తెలుసో తెలియకొకరిని తిట్టేసామో, ఒకరి కాలు మీద కాలు పెట్టేసామో, సారీ అని తప్పు అయిపోయిందని కొద్దిగా సిగ్గుపడాలి. కొంతమంది మళ్ళీ మందిలో కూర్చో ఉంటారు, అపాన వాయువులు వస్తూ ఉంటాయి. అపాన వాయువు వచ్చినప్పుడు బయటికి పోయి వదిలిపెట్టి రావాలి. మందిలోనే అపాన వాయువు వదిలిపెట్టేసి నీ ఒక దుర్గంధం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడితే అది సెన్సిటివ్ లేనితనము. అలాంటి తప్పులు జరిగిపోయినప్పుడు ఒకసారి కంట్రోల్ చేసుకోలేవు. కంట్రోల్ చేసుకోయినా కూడా అది కొంచెం సిగ్గన్నా పడాలి, అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది, క్షమ అన్న అడగాలి. అది మా దైవీ సంపత్తి. సిగ్గుపడటం చాలా దైవీ సంపత్తి. అది రిజ్జ అకార్యకరణే లజ్జ. మళ్ళా వృతా చేష్టారాహిత్యం అచాపలం. ఎన్నో చేష్టలు ఊరికే వృథా చేస్తూ ఉంటాను. ఒకసారి అంతా అనాత్మ రాజకీయం గురించి దాని గురించి ఆశ్రమాల్లో న్యూస్ పేపర్లు కూడా బ్యాన్. రిషికేశ్ కైలాసాశ్రమం. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసి ఘోరంగా మొత్తం అవన్నీ నిషిద్ధమైనది. ఆశ్రమంలో అవన్నీ నిషిద్ధమైనవి. ఇంక ఏమంటే అవన్నీ అందులో అంతా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటా ఉంటే పనికిరాని మాటలలో శక్తి అంతా అక్కడే పోతూ ఉంటుంది. ఇంక నువ్వు ఆత్మచింతన చేసుకోవడానికి పనికిరాదు. అంతా ఆ సంస్కారాలు ఎక్కువైపోతాయి. దేని గురించి ఎక్కువ చర్చ చేసుకుంటున్నావు అదే నీ క్యారెక్టర్. నీకు అందులోనే ఆసక్తి ఎక్కువ ఉంది. నువ్వు భగవంతుని గురించి ఎక్కువ చర్చలు చేసుకున్నట్టే నీకు భగవంతుని మీద ఇటువైపు ఉంది. అలాంటి వృథా చేష్టలు వాటినన్నీ వదులుకోవాలి. ఏదన్నా శరీర సంఘాతంలో ఒక అవయవాలను వాడుతున్నామంటే ఆ పరమాత్మ సాక్షాత్కారమే నిమిత్తమై ఉండాలి, అన్యత వేరే ఉండకూడదు. కాబట్టి అలాంటి వృత ఏకః భిక్షు యథోక్తః స్యాత్ ద్వాభ్యాం తు మిథునం భవేత్ త్రిభిః గ్రామః సమాఖ్యాతః చతుర్భిస్తు నగరాయతే. సాధకుడు ఒక్కడు ఉంటేనే యథార్థంగా ఉంటాడు. ఇద్దరు ఉంటే భార్య భర్తల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముగ్గురు ఉంటే ఊరు అయిపోతుంది. అది నలుగురు ఉంటే కన్నా పెద్ద నగరమే, ఇంకా సిటీ అయిపోతుంది. అక్కడ మళ్ళీ అనవసరమైన చర్చలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి. వేస్ట్ మాటలు, పనికిరాని మాటలు ఇవన్నీ వదులుకోవాలి. మళ్ళీ ప్రాగల్భం తేజ. ఇది తేజ, ఇది చాలా రోజులు అలవాటు చేస్తే వస్తుంది. స్త్రీ బాలకాది మృడజనై అనభిభవనీయత్వం ఇత్యర్థః. పురుషులకి స్త్రీకు పురుషులు కానీ ఎవరు ఇప్పుడు మంచి సాధకులు ఉంటారు, పక్కలో వచ్చేసి ఒక స్త్రీ కూర్చుంటే కానీ విచిత్రంగా రియాక్ట్ అవుతుంటారు. ఏదో పెద్ద తప్పు అని భావించుకోవడము, ఆ రియాక్షన్ చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఇంకా ఆ జెండర్ భావమే పోలేదు అతనికి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా ఇప్పుడు నక్షత్రాలు రాత్రిపూట్లు కనిపిస్తాయి. ఉదయం సూర్యుడు నక్షత్రాలు పొగలు కూడా ఉంటాయి. సూర్యుడు వెలుతురు వచ్చేసరికి నక్షత్రాలు అభిభూతం అయిపోతాయి. అట్లా కొంతమంది అట్లా ఆపోజిట్ ఇట్లా జెండర్ వాళ్ళు వస్తే కన్నా విచిత్రంగా బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోవడము, ఇవన్నీ అభిభూతం అయిపోతారు. నక్షత్రాలు కనిపించకుండా అయిపోతారు కదా, ఆ తేజం వాళ్ళు తగ్గిపోతుంది. కొంతమంది బాలకాది మూఢజనే, చిన్నపిల్లలను కూడా కంట్రోల్ చేయలేకపోతారు. 80 సంవత్సరాల ముసలోడు కూడా ఆ తేజం ఉందంటే కానీ వాడు కంటి చూపుకి బెదురుకుంటూ పనులు చేపిస్తాడు. కానీ కొంతమంది చిన్నపిల్లలు కూడా కంట్రోల్ చేయలేకపోతారు. లేదు, ఆ తేజస్సు లేదు, ఆ గంభీరతలు అవన్నీ తెచ్చుకోవాలి. మళ్ళీ మూర్ఖుల ద్వారా మూర్ఖులు కూడా ఒకసారి అనవసరంగా నెత్తి మీదకి కూర్చుంటూ ఉంటారు. ఆ మూర్ఖులు కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. అలా కాకుండా ఆ నీ తేజస్సు అక్కడ వస్తే కన్నా నువ్వే అక్కడ సూర్యుడిలాగా వెలుగుతూ ఉండాలి. నీ వెలుతురులో మిగతా వాళ్ళంతా అభిభూతం అయిపోవాలి. అలాంటి తేజం కలిగి ఉండాలి. మంచి సాధన చేస్తే అలాంటి తేజం వస్తారు. ఊరికే స్కిన్ కేర్లో అవి వేసుకొని వచ్చే తేజం కాదు అది. లోపల నుంచి సాధన
చంద్రశేఖర భారతీ స్వామీజీ అక్కడ శృంగేరి మఠంలో చూడడానికి నల్లగానే ఉంటాడు. అలాంటి మహానుభావులు వస్తే కన్నా ఆటోమేటిక్ మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఎంత పెద్దవాడైనప్పుడు. ఎన్టీ రామారావు గురించి కూడా కొన్ని వీడియోలు చూసింటి. ఆయనకు కూడా ఈ తేజం బలెట్లేదంట. ఒక ఐఏఎస్ ఆఫీసరు సినిమా యాక్టర్ వస్తే కానీ లేచి నిలబడ్డం ఏంటి, ఆయన పెద్ద దేవుడా అట్లా ఇట్లా అని బాగా వాదించేవాడంట. కానీ ఎన్టీ రామారావు బయటకు వస్తే ఆటోమేటిక్గా తెలియకుండా నిలుచుకునేసాడు. ఆ కెపాసిటీ ఆ తేజం అతనిలో ఉంది కాబట్టి అభిభూతం అయిపోతాడు. అలాంటి తేజం కలిగి ఉండడం కూడా దైవీ సంపత్తినే. అనభిభవనీయత్వం ఇత్యర్థః. సత్యపి సామర్థ్యే పరిభవ హేతుం ప్రతి క్రోధ అనుత్పత్తి క్షమ. క్షమాగుణం గురించి నన్ను కూడా అష్టావక్రుడు శ్లోకంలో కూడా దీన్నే క్షమా ఆర్జవ అనే స్టార్ట్ చేశాడు. మనకి ఎవరన్నా దాడి చేసినప్పుడు వాళ్ళకి తిరిగి 4 పీకే సామర్థ్యం ఉన్నప్పటికీ, సత్యపి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పరిభవ హేతుం ప్రతి క్రోధ అనుత్పత్తి, అప్పుడు కూడా మనం క్రోధం తెచ్చుకోవద్దు. కాబట్టి అలా క్షమ ఇది తజ్గా శిశువుని క్షమస్వ అని విద్యారణ్య స్వామిజీ కూడా అంటారు. మన ఇంట్లోనే కానీ పిల్లలు కానీ కూతురు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ఒకసారి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. క్షమించే గుణం ఉండాలి. ఆ ఒక్క తప్పునే పెట్టుకొని గొడవ చేసినప్పుడంతా నేను చూస్తూ ఉంటే అమ్మా నాన్నలు గొడవ పడేటప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలు చేసిన ఒక తప్పుని ప్రతి గొడవలో దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. ఆ తప్పుని అది అక్కడ మర్చిపోవాలి. అక్కడ తప్పు జరిగితే అక్కడ కేలకత మీద తెచ్చుకోవాలని చెప్పేసి. కాబట్టి అలా క్షమించే గుణం ఉండాలి. తప్పులు జరుగుతాయి, మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు. రామకృష్ణ పరమహంస దృష్టాంతం ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంతటి మహానుభావుల శరీరంలోనే పర్ఫెక్షన్ లేనప్పుడు మన దగ్గర ఎక్కడ పర్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసి హాయిగా సాధన చేసుకోవచ్చు. క్షమించే గుణం ఉండాలి. తప్పులు చేస్తూ ఉంటారు. మా తాత గురువులు పరమేష్టి గురువులు, వాళ్ళ అవధూతలు ఇలా నీళ్ళని తీసుకొని ఇలా నై చేసేసేవారు. అనిమా గరిమాది సిద్ధులన్నీ ఉండేవారు. వాళ్ళ దగ్గర ఒక దృష్టాంతం కూడా చాలాసార్లు చెప్పారు. అక్కడ ఆశ్రమంలో కొన్ని మేనేజర్గా ఒక విద్యార్థిని పెట్టింటే అప్పటికి 7,000 డబ్బులు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ వాడికి ఏమి తప్పు అనిపించిందో మళ్ళీ తిరిగి వచ్చిండు గురుగారి దగ్గర. గురుగారు వాడిని ఒక్క మాట తిట్టలే. ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చిందంటే వాడు పశ్చాత్తాపడి మళ్ళీ తప్పు తిద్దుకోవడానికి వచ్చిండు. మళ్ళీ వాడిని మేనేజర్ పోస్ట్లోనే పెట్టారు. ట్రస్ట్ మెంబర్లు, మీకు తెలియలేదు స్వామీజీ, అట్లా చేయకూడదు, మీరు ముందే ఇప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు డబ్బులు లేనప్పుడే 7,000 తీసుకెళ్ళి ఇప్పుడు లక్షలు కూడా వస్తూ ఉంటాయి, ఈసారి పెద్ద దొంగతనంగా చేసుకొని పోతాడు, మీకు వ్యవహారం తెలీదు, ఇలాంటి వాళ్ళని మీ దగ్గర మీరు ఉంచుకోకూడదు అంటారు. అవునప్ప, ఒకవేళ ఆకాశము తన నుంచి ఎవరినన్నా వేరే చోటికి పంపించాలంటే ఎక్కడ పంపిస్తుంది? ఆకాశము నా నుంచి ఈ వస్తువుని దూరం చేయాలంటే ఎక్కడ పంపించినా ఖాళీ జాగా ఆకాశం ఉండే ఉంటుంది. ఖాళీ జాగాని ఆకాశం అంటారు. అలాంటి వ్యాపక తత్వంలో ఉన్నారు, అంతటా వాళ్ళే ఉన్నారు. ఓంకారేశ్వరం నుంచి వదిలిపెట్టేసి కాశీలో పోతే కాశీలో కూడా గురుగారు అక్కడే ఉన్నారు. ఈశ్వరునితోటి వ్యాపక తత్వంలో ఉంటారు ఆ జీవన్ముక్త పురుషులు. వాళ్ళకు భిన్నమైన స్థానం లేదు కదా. నా నుంచి దూరం పంపించడం, నేను లేని స్థానం ఎక్కడో చూపించండి. అలా ఉంటుంది మహానుభావుల ఇది. మనం అట్లా కాదు, ఒక్క తప్పు చేస్తే కేలకతం వాడు మళ్ళీ దూరమే వాడిని. అట్లా ఉండదు వాళ్ళకి. అట్లా క్షమాగుణం జీవన్ముక్త పురుషులకి స్వాభావికంగా ఉంటుంది. మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం వాళ్ళలాగా నేర్చుకోవాలి. క్షమించే తత్వం ఉండాలి. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఉత్పన్నస్య క్రోధస్య సద్యశమనం అక్రోధానికి క్షమాకు ఏంటి తేడా అంటే, ఇమీడియట్గా వచ్చిన కోపాన్ని నిరోధించడం అక్రోధము. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ ఏదన్నా తప్పు చేస్తే కానీ కోపం వస్తుంటే దాన్ని అణిచిపెట్టుకోవడం క్షమ. దత్తాత్రేయుల గురువులు కూడా పృథివీ ఎంబ గురువులో ఈ క్షమాగుణాన్నే చూపిస్తాడు. పృథివీకి ఉన్న అంతటి క్షమ, మనకి అంతటి ఓపిక ఉండాలి. అప్పుడు సంబంధాలు ఏదన్నా కుదురుపడతాయి. లేదంటే ప్రతి చిన్నదానికి గొడవ పడతా ఉంటే కానీ ఏ సంబంధము ఎక్కడా కుదరదు. అన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత దుఃఖాదిభిః సీదతః చిత్తస్య స్థిరీకరణం ధృతిః. ఏదన్నా సాధన చేస్తూ ఉంటాము, శ్రేయాంసి బహు విజ్ఞాని అంటారు. మంచి పనులు చేసేటప్పుడే విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కొద్దిగా ఎక్కువ దుఃఖాలు ఎక్కువైపోతే కానీ దాన్ని సాధననే వదిలిపెట్టేస్తాం.
కుదరదని చెప్పేసి. లేదు, ధృతి, ధైర్యం ఉండాలి. పాణిని మహర్షి వ్యాకరణాన్ని రచించిన మహానుభావుడు. అసలు జాతకంలో విద్య ఉండదు, చేతుల్లో విద్యారేఖ ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా ఏమి రాదు. సాటి విద్యార్థుల్లో ఎగతాళి చేస్తుంటారు. గురుగారు ఒకరోజు జాతకము చెయ్యి రేఖలు చూసి, నీకు విద్యలో ఏమీ లేదురా నాయనా, నువ్వు వేరే ఏదైనా పని నేర్చుకో అంటాడు. ఎక్కడొస్తుంది విద్యారేఖ అంటే, ఈ పలానా చోట ఈ రేఖ ఉండాలని చెప్పేసి పోయి చాకు తీసుకొని అక్కడ ఆ రేఖ కోసుకుంటాడు. అప్పుడు గురుగారు, అబ్బా నిన్నింక విద్య రాకుండా నేను ఇంకెవరు ఆపలేరురా, ఎందుకంటే నువ్వు పురుషార్థ పొట్టల్ని పట్టుకున్నావు, ప్రారంభ పొట్టల్ని పట్టుకోలేదు. ఇంకా నా దగ్గర నా జాతకంలో చదువు లేదని ప్రారంభానికి వదిలిపెట్టలే. నువ్వు పురుషార్థం చేసి ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటానని నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావు, ఇంకా నిన్ను ఎవరు ఆపలేరా అని మళ్ళా గురుపత్నినే ఉపదేశం ఇస్తుంది. చూడు నాయన, మనసుంటే మార్గం ఉంది, ఏదైనా సాధించవచ్చు. నువ్వు ఉపదేశం ఇచ్చి నువ్వు హిమాలయాల్లో, పాకిస్తాన్లో పైన అక్కడ ఉండే పాణి, ఇప్పుడున్న పాకిస్తాన్లో, అక్కడ పోయి హిమాలయాల్లో నువ్వు తపస్సు చేయి, శివుణ్ణి మెప్పించి వరం పొందు, నీకు విద్య వస్తుందని గురుమాత కూడా ఆశీర్వాదం చేస్తుంది. వెళ్ళే దారిలో ఒక చేదుబావి కనిపిస్తుంది. చేదుబావి చేది కింద బండ మీద కుండలు పెడతారు కదా, నీళ్ళు తాగిన తర్వాత కింద బండ మీద ఇట్లా రౌండ్గా కొద్దిగా మార్పు చూస్తారు. ఇదేమిది ఇక్కడ, దీని కూడా కుండ బాగా మంచిగా కూర్చోనికి మీరు ఏమైనా చెక్కినారా సుత్తిశానితోటి అని అడుగుతాడు. అది దాన్ని మేము ఎవరు చెక్కలేదప్ప, రోజు కుండలు పెట్టి తానంతకు తానే అది పడింది అని అంటారు. అంటే ఒక మట్టి కుండ రాతిని కూడా రంధ్రం చేసి అక్కడ రౌండ్ అయిపోయిందంటే, నేను అంత మట్టి బుర్రనైతే కాదు కదా, అంత వరస్ట్గా అయితే లేను కదా, నేను కూడా బుద్ధివంతుని అవుతానని ఒక పాజిటివ్ మెంటాలిటీ తోటి తపస్సు చేసి సనకాదుల కోసము ఈశ్వరుడు ప్రత్యక్షమై డమరును వాయిస్తాడు. వాయించిన డమరులోనే 14 సూత్రాల ద్వారా ఇంత గొప్ప వ్యాకరణాన్ని రచించాడు. అలా ధైర్యం ఉండాలి, ఓటమి ఒప్పుకోకూడదు. ఏదన్నా కానీ వయసు అయిపోయింది, నాకు ఇంకా భగవద్గీత శ్లోకాలు చదువునికి రాదని, నువ్వు రాదని ముందుగానే అంటే రాకుండా అయిపోతుంది. ఇప్పుడు సమయం ఉంది, నేర్చుకుంటాను. నేను ఒక్క అక్షరము తెలియని అక్షరాన్ని మళ్ళీ నేను నేర్చుకుంటాను, తెలివి ఉంది ఇప్పుడు, నేను తప్పకుండా భగవద్గీత సొంతంగా నేను పారాయణం నేర్చుకుంటానని మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎంతోమంది 60 సంవత్సరాలు అక్షరాభ్యాసం అనేది గవర్నమెంట్ నుంచి స్కీమ్ వచ్చినప్పుడు ఊళ్ళలో రాత్రిపూట చదువు చెప్పడానికి వస్తుంది టీచర్లు. దాంట్లో ఎంతోమంది నేర్చుకున్నారు అక్షరాభ్యాసం. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ధైర్యం ఉండాలి సాధనలు. ఎందుకంటే అన్నిట్లోనూ ఫాస్ట్ రిజల్ట్స్ ఉండవు. ఒక్కొక్కసారి 2-3 సంవత్సరాలు సాధన చేసినా కూడా ఏ అనుభూతులు కలగవు, అసలు నాలో ఏమి మార్పే రాలేదన్న భావన కలుగుతూ ఉంటుంది. అప్పుడు ధైర్యం కోల్పోతారు, ఇది నా వల్ల కాని పని అని చెప్పేసి. అట్లా లేదు, పడితే ఉడుం పట్టే, తాడో పేడో తేల్చుకోవాలి. కాలు గుంజేటోళ్ళు ఉంటారు, డీమోటివేషన్ చేసేటోళ్ళు ఉంటారు, నీ వల్ల కాదంటుంటారు, నీ జాతకంలో ఈ యోగం లేదంటుంటారు. అందరినీ, జ్యోతిష్యాన్ని కూడా నీ మనసు మీద కంట్రోల్ చేయడానికి వదలకూడదు. మార్కండే ఋషికి జ్యోతిష శాస్త్రము నువ్వు 12 సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకు అని చెప్పింది. పిరికి వాళ్ళలాగా దాన్ని ఒప్పుకోలేదు. పురుషార్థం ద్వారా మంచి తపశ్చర్య చేసి చిరంజీవి అయిపోయాడు మార్కండే ఋషి. వీళ్ళు దానిలో ఆ జాతకం చూసి, చేతి చూసి, నీ వల్ల కాదురా, నీకు యోగ్యత లేదంటే కన్నా పోర కుక్క అనాలంతే. నువ్వేం చెప్పేది, నా మనసు నాకు తెలుసు, ఏదైనా సర్వం సంభవం మాయాతం, మాయలో అంతా సంభవం అని, అంత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, అంత పాజిటివ్ ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం కానీ ఇంకోడు మాటలు కానీ నిన్ను డీమోటివేట్ చేయడానికి కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకూడదు. బ్రూస్ లీ అని ఒక ఫైటర్ ఉంటాడు, అతడు మంచి కాన్సన్ట్రేషన్ ద్వారానే ఆ కరాటీలో అంత టాప్ లెవెల్కి పోతాడు. చెబుతాడు, జోకుల్లో కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, జోకుల ద్వారా కూడా నువ్వు చాలా గొప్పవాడివి, ఏది అనుకుంటే అది సాధిస్తావని అనుకోవాలని. అందుకే అంత గొప్ప వ్యక్తులు అవుతారు. ఆ అలవాటు నేర్చుకోవాలి, ఏదైనా సాధించవచ్చు. భగవంతునే పొందుతున్నాం, ఆ భగవంతుని పొందేటప్పుడు ఆయనే మనం వెంబడి ఉన్నప్పుడు ఇంక దేనికి భయం. కాబట్టి అలాంటి ధృతిని పొంది ఉండాలి. మళ్ళీ బాహ్యాంతర శుద్ధి, శౌచం గురించి విచారణ చేశాము. మీరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి, లఘుశంక మూత్ర విసర్జన చేసినప్పుడు మట్టి ద్వారా తర్వాత చేతులు కడుక్కోవాలి, కాలు కడుక్కోవాలి, ఉపస్థేంద్రియాన్ని కూడా కడుక్కోవాలని శాస్త్రం చెబుతుంది.
మల విసర్జన చేస్తే అప్పుడు వేసుకున్న బట్టలతో సహా స్నానం చేసి మట్టి ద్వారా మొత్తం శరీరంతో స్నానం చేయాలి. మట్టి ప్లేస్లో సాబును కూడా మనం ఊహించుకోవచ్చు. అది కూడా పృథివీ తత్వమే కదా సాబును. అంటే సాబును వాడాలి అని. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు మనము ఇది చేస్తుండాలి. ఇది బాహ్య శౌచం. మళ్ళీ మనం చుట్టూ ఉన్న ఇల్లు చుట్టూ వాతావరణము వికారాన్ని సృష్టించాలంటే ఒక్క సీన్ కనిపించకూడదు ఆశ్రమంలో. ఎక్కడంటే అక్కడ చెత్త కుప్పలు ముందులోనే అడ్డం పెట్టుకోవడము, తోసిన తర్వాత వుడ్లు అట్లే పెట్టుకోవడం. తోసిన తర్వాత వుడ్లు కాదు, దాన్ని ఎత్తి డస్ట్బిన్లో బయటకి ఎక్కడికి తొందరగా పంపించేయాలి. చుట్టూ అలా చెత్తని ఆ వుడ్లని మనసు చూస్తుంటే మనసు కూడా చెత్త అయిపోతుంది. మనం మన ప్లేస్ని ఎంత నీట్గా పెట్టుకున్నాం అది మన మనసును సూచిస్తూ ఉంటుంది. మా గురుగారు భలే అటాక్ చేసేవారు. వచ్చి రూములో మొత్తము డ్రాయర్లు బుక్కులు జోడించుకుని అన్నీ తీసి చెక్ చేసేవారు. ఇట్లా టేబుల్ మీద ఇట్లా ఉంటే దుమ్ము ఉంటే ఒప్పుకునేవారు కాదు, నీట్గా పెట్టుకోవాలని. ఆయన భయానికి మేము నూకేసి వాకిలి వెనక దాచిపెట్టేస్తే కరెక్ట్గా వాకిలికి వచ్చి అక్కడే చూసేవాడు. ఇదే నీ మనసు అనేవాడు. నువ్వు బయటికి మంచివాడిలాగా కనిపించుకోవాలనుకుంటున్నావు, లోపల ఇంతే చెడుగా ఉండవు నువ్వు అని. నీ మనసుని ఈ పనిలో చూపిస్తున్నావు అని చెప్పేసి. ఇది చాలా ప్రభావం ఉంటుంది శౌచం. యోగ సూత్రాల్లో శౌచస్య ఫలం, దాని ఫలం ఏంటంటే స్వ అంగ ప్రతి జిగుప్స. మన శరీరంలో ఉన్న మన అంగాల మీదనే మనకి వైరాగ్యం వస్తుంది. దానికోసమే కదా బాధపడతా ఉండేది మనం. మళ్ళా పరైహి అసంసర్గ, ఇంకూరిని అసలు ముట్టుకోవాలనిపించదు. అన్ని దోషాలే కనిపిస్తాయి. ప్లంబింగ్ పాయింట్లే ఇంకూరు శరీరంలో ప్రతి ఒక్క పాయింట్లో చెమట బయటకు వస్తూ ఉంది. అంత అసహ్యంగా కనిపిస్తుంది. మరి మోహము ఇంకూరు శరీరం మీదనే కదా ఉండేది. అలాంటి మోహాన్ని తెంచుకోవడానికి శౌచాన్ని ఆచరిస్తే అంత పెద్ద ఫలం ఉంది. ఇది కఠినంగా ఉంది కదా అని ఆలస్యం ద్వారా మనం ఈ శౌచాన్ని ఆచరించకపోతే ఈ శరీరం మీద మనకు విరక్తి రాదు. కడుక్కుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది. పాత్రలు కానీ ఏమే కానీ మంచిగా నీట్గా కొత్త పాత్ర ఎట్లా కనిపిస్తుందో అంత కనిపించే వరకు దీన్ని వదిలిపెట్టినన్ని తోముతూ ఉంటే కదా వైరాగ్యం వస్తుంది. అబ్బా ఎన్నిసార్లు కడగాలి దీన్ని అని చెప్పేసి. కడుక్కుండా అలాగే నల్లగా అయిపోయినా కూడా చాలామంది ఇళ్ళు కింద భాగం నల్లగా అయిపోతే అయిపోయింటే నల్లగానే మెయింటైన్ అవుతుంది. కానీ ఈ శౌచం వాల్యూ ఉన్న వాళ్ళు కూడా కింద భాగం నల్లగా కానీరు. వాళ్ళు పాత్రలు 10 సంవత్సరాలు వంట చేసినా కూడా కింద భాగం నల్లగా కానీరు. ఎప్పటికప్పుడు కడిగి దాన్ని నీట్గా పెట్టేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి పెద్ద ప్రయోజనం ఉంది శౌచం గురించి. కొద్దిగా మనకు అలవాట్లు ఉండవు ఇళ్లలో, కానీ ఆశ్రమంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఇది బాహ్య శౌచం. అంతర్శౌచము లోపల మనస్సు, అసంభావన, సంశయభావన, విపరీత భావన అని 3 భావనలు ఉంటాయి. ఈ జీవుడు పరమాత్ముడు అవడానికి వీలు కాదు, అసంభవం అని. దాన్ని శ్రవణం చేస్తే పోతుంది. మననం మరి కొంచెం ఇలాంటి అష్టావక్ర గీత, బ్రహ్మసూత్రాలు, పంచదశని, యుక్తి ప్రధానమైన గ్రంథాలు చదివితే సంశయాలు కూడా పోతాయి. విపరీత భావనకు ఈ శాస్త్రాలమ్మను పెట్టుకొని మళ్ళీ ఆ బ్రహ్మానుభూతి కలిగేంత వరకు మళ్ళీ సచ్చిదానంద స్వరూపం నేనని స్మరణ చేసుకుంటూ ఉంటే, అలవాటు చేసుకుంటూ ఉంటే ఆ విపరీత భావన పోతుంది. ఇలా లోపల అంతఃకరణాన్ని కూడా శుద్ధంగా పెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి శౌచం ఆచరించేది దైవీ సంపత్తి. పరిజిజ్ఞాసయ శస్త్రాది అగ్రహణం అద్రోహ. ఎప్పుడే కానీ కోపాలు అవి వచ్చినప్పుడు చేతుల్లో ఆయుధాలు పట్టుకోకూడదు. కోపంలో తెలిసిలేదు, బుద్ధి పనిచేసేటప్పుడు టక్కని చేతిలో కట్టో ఆయుధం ముట్టుకున్న టక్కని మనం దాడి చేసేస్తాం. మళ్ళీ జరగరాని పని జరిగిపోతూ ఉంటుంది. అలాంటి ఎప్పుడే కానీ ఆ స్థితికి పోకూడదు. కింద ఎవరో ఒక సాధువుని చాలా హింస చేస్తూ ఉంటారంట. పైన లక్ష్మీదేవి పక్కలో విష్ణు ఉంటాడంట. లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టేసి తొందరగా ఆ కింద సాధువుని కాపాడడానికి విష్ణు భగవానుడు పరిగెత్తి వస్తుంటాడంట. వస్తూ ఉంటే మళ్ళీ సగం దారిలో పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడంట. లక్ష్మీదేవి ఏంటి వాడిని కాపాడడానికి పోతుంటే మళ్ళీ మధ్యలోనే తిరిగి వచ్చేసారంటే, లేదా ఆ సాధువు కూడా రాయి ఎత్తేసాడు. అంటే ముందు వాడెవడో వేరేటోడో దాడి చేస్తూ ఉంటే దెబ్బలు తింటా ఉన్నాడు. ఇంకా కాపాడదామని పోయేలోగా ఇతడు తనను తాను రక్షించుకోవడానికి రాయి ఎత్తుకున్నాడు. లేదే వాడు రాయి ఎత్తుకున్నాడు, అందుకే తిరిగి వచ్చేసాడని తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి భగవంతుని మనం పొందాలనుకుంటున్నాం. ఈ శరీరం మీద ఏ మోహం పెట్టుకోకండి. మాతా మాణికేశ్వరంకి చిన్న వయసులో అక్కడ ధ్యానం చెట్టు మీద చేస్తుంటే రాళ్ళతో కొట్టి ఎముకలు ఇరిగిపోయినాయి. ఆ ఎముక మళ్ళీ అతుక్కోలేదు. వయసు అయిపోయిందంటే ఇలా లాగి ముందుకు చూపించేదంట పిల్లలు. మరి అంతటి తితీక్ష, అవన్నీ ఓర్పు, అవన్నీ పొందినందుకు ఈ శరీరం మీద ఉన్న తాదాత్మ్యం పోతుంది. ఇంకా కొట్టేటోళ్ళు లేరు, మాటకే చచ్చిపోతూ ఉంటాం మనం. అవి
ఎంత అహంకారం ఉంది, మళ్ళీ లేనట్టు మళ్ళీ ఒక భ్రాంతి, నాకు అహంకారమే లేదని. ఒక మాటనే తట్టుకోలేకపోతా ఉన్నాను. ఎంత అహంకారం ఉంటుంది, అది విపరీతమైన అహంకారం. ఇక దెబ్బలు పడితే తట్టుకుంటామా? కాబట్టి అలాంటి ఎప్పుడే కానీ ఆయుధాలు చేతిలో పట్టే తత్వానికి పోకూడదు. మళ్ళా ఆత్మని పూజ్యత్వ అతిశయ భావన అతిమానిత తదభావ నాతిమానిత. మనలో ఏదో ఒకటి స్పెషాలిటీ వల్ల నేను వాడికన్నా నేను శ్రేష్టమైన భావన వస్తూ ఉంటుంది. కొంతమందికి జాతి ద్వారా ఇది అమానిత్వాది లక్షణాల్లో ఫస్ట్ లక్షణమే అది. నేను గొప్ప జాతిలో పుట్టినానని లోపలే వాడు గర్వంగా వహిస్తూ ఉంటాడు. నేను మంచి జ్ఞానినని, నా దగ్గర బాగా విద్య ఉందని, నేను చూడడానికి బాగుంటానని, ఎన్నో విధానాల్లో నేను మిగతా వాళ్ళకన్నా గొప్పవాళ్ళనే భావనలు వస్తూ ఉంటాయి. అవి పరిచిన్న బుద్ధి నిన్ను లిమిట్ చేస్తున్నాయి. నువ్వు సర్వవ్యాపకంగా ఉండవు, అంతటా ఉన్నావు. అలాంటిది నువ్వు ఈ ఒక స్పెషల్ క్వాలిటీ ద్వారా వ్యావర్తకం ఇది ఇంకో వ్యక్తిని నిన్ను వేరు చేసేస్తూ ఉంది. అంతటా వ్యాపక బుద్ధితో ఉండాల్సిన నువ్వు పరిచిన లిమిట్ అయిపోతున్నావు. నీకు చిక్కుడుపోతూ ఉండవు, నువ్వు చిన్నదైపోతున్నావు, నీ సైజుని తక్కువ చేసుకుంటుంటావు. కాబట్టి ఇది చాలా డేంజర్. ఇది ఏ విషయంలోనూ నేను స్పెషల్ అనే భావన మనం తెచ్చుకోవద్దు. అంతా అది దురహంకారం. భగవంతుందే ప్రతి ఒక్కటి కూడా పంచభూతాల నుంచినే పుట్టింది. మనం మాట్లాడే మాట కానీ, మనసు కానీ, బుద్ధి కానీ అంతా కూడా పంచభూతాల నుంచినే పుట్టినది. ఆ పంచభూతాలకి మూలము నిర్గుణ నిరాకార పరమాత్ముడే. పరమాత్ముడి కన్నా లేని వస్తువు ఇంకోటి ఏమీ లేదు. నీదేముంది తొక్కలో నువ్వు నేను అనుకుంటున్నావు. నువ్వు అంత పరమాత్మని వస్తువులే. నీలో ఉన్న చాతుర్య బుద్ధి, నీలో ఉన్న పుణ్యఫలం అన్నీ కూడా పరమాత్మనుది. నీది ఏమీ లేనే లేదు. మళ్ళీ నీకు నువ్వు గొప్పోడని అనుకోవడం ఏంటి? అంతా పరమాత్మనుది. ఏ విషయంలోనూ కూడా నువ్వు ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వకు, లోపల అనుకోనే వద్దు. అది వద్దే వద్దు, ఆ క్రెడిటే తీసుకోకు. నువ్వు దాని క్రెడిట్ తీసుకుంటే దెబ్బలు పడతాయి మళ్ళా. కాబట్టి అలాంటి మానిత్వం లేకుండా ఉండాలి. మరి ఇలా దైవీ సంపత్తిలో ఇవన్నీ తాయేతే షడ్వింశతిరభ అభయాదయో ధర్మాః. ఈ దైవీ సంపత్తులు, అమానిత్వాది లక్షణాలు, అష్టాంగ యోగాల గురించి, నవవిధ భక్తి గురించి, ఇవన్నీ సాధనలు అయితే ఏమైతే ఉన్నాయో ఇవి అన్ని మతాలలో వాళ్ళకు అనుకూలమైన సాధనలు చేసుకొని రెడీగా ఉండాలి. గురువుల దగ్గరికి పోకముందు ఇవన్నీ మన దగ్గర ఉండాలి. పూర్తిగా 100% లేకపోయినా చాలా వరకు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు గురుగారు ముందు కూర్చుంటే టక్కని పని అయిపోతుంది. ఇవన్నీ లేకుండా పోతే ఇన్ఫర్మేషన్ టేప్ రికార్డులో కూడా ఉంటాయి, యూట్యూబ్లో కూడా ఉంటాయి. టేప్ రికార్డు మోక్షాన్ని పొందుతుందా? పొందదు. టేప్ రికార్డు నీకన్నా ఎక్కువ బాగానే చెప్తుంది టేప్ రికార్డు. గూగుల్ అని ఒక యాప్ ఉంది. గూగుల్లో అయితే ఇంకా బాగా డీటెయిల్స్ వస్తాయి, నీకన్నా విస్తారంగా ఎక్కువ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఆ గూగుల్లో ఆ తయారు చేసిన కూడా, ప్రోగ్రామ్ చేసిన వాడే మోక్షాన్ని పొందుతున్నాడు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఆచరణలోకి తీసుకొని రాలేని ఆ ఇన్ఫర్మేషన్ ఎంత నువ్వు బుర్రలో పెట్టుకుంటే ఇంకా బరువు అవుతుంది నీకు. అలా కాకుండా ఫస్ట్ ఇది చేయి. ఈ శరీరంతో సంబంధం పెట్టుకున్న అంతఃకరణము పల్సన కావాలంటే ఇవన్నీ గుణాలు ఉండనే ఉండాలి. ఇలాంటి శాస్త్రాలముల ద్వారా గురువుల దగ్గరకు పోకముందే ఉండి, గురువుల దగ్గర పోయిన తర్వాత వీటినే మనం పూర్తి చేసుకోవాలి. గురువులు ఇమీడియట్గా ఉపదేశాలు చెప్పేవారు కాదు, ఇవన్నీ చెక్ చేసేవాడు. వీడికి ఓపిక ఉందా లేదా ఒట్టి మాట్లాడుతున్నాడని ప్రశ్నోపనిషత్తులో సమిధులు తీసుకొని దగ్గరికి వస్తారు. అంటే మేము సంసారాన్ని నిస్సారంగా చూసి మేము సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉండి మోక్ష విషయం గురించినే అడగడానికి వచ్చామని అది సింబల్. అది యుద్ధాలు చేసేటప్పుడు జెండాలు తెల్ల జెండా తీసుకొని పోతే కనుక యుద్ధానికి కాదు రాజీ పడ్డానికి వస్తున్నామని అది సంకేతం. అలాగే సమిధులు తీసుకొని పోవడము శిష్యులు గురుగారి దగ్గరికి అది సంకేతం. అప్పుడు గురుగారు దాన్ని చూసిన వెంబడే అసలు కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అసలు మాట్లాడు, బయటనే నిలబెట్టింటాడు. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూర్చోండి, నీళ్ళు తాగండి, ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ సమితుల ద్వారా మేము సాధన చతుష్టయ సంపత్తితోటి యుక్తంగా ఉన్నామని చెప్పారు. అక్కడే పరీక్ష పెట్టాడు. మరి అందులో తితీక్ష అన్నది ఒకటి లక్షణం ఉంది, ఓపిక. చూద్దాం మరి నేను మాట్లాడుకున్నామంటే ఎంత ఓపిక ఉందో. అందులో మళ్ళీ అనన్య శరణాగత్వం, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ. నా మీద అనన్య శరణత్వం ఉందా? ఈ గురువు కాకపోతే ఇంకో గురు దగ్గరికి పోదామనే తత్వంలో ఉన్నాడా, లేదా నేను తప్పితే ఇంక వేరే దిక్కు లేదని ఉన్నాడా?
అవన్నీ 2-3 సంవత్సరాలు పరీక్షిస్తాడు మాట్లాడకుండా. అయినా వాళ్ళు ఓపికతోటి అలాగే బయటనే నిలుచుకో ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఓపిక చూసి పిలిపించి, సరే రండి, మీరు అడగాల్సిన ప్రశ్నకు నా దగ్గర ఒకవేళ సమాధానం ఉంటే చెబుతాను, లేకపోతే లేదు. గ్యారంటీ కార్డు కూడా లేదు. అలా ఉండేది పద్ధతి. సిద్ధారూఢ స్వాములకు కానీ 11 సంవత్సరాల గుర్రాల పెండ తీయమని చెప్పాడు. నీ భోజనం కూడా నువ్వే పై భిక్ష తెచ్చుకోమన్నాడు. బయటనే పిల్లల మధ్యలో కుసలు పెట్టలేదు సిద్ధారూఢులు కూడా. వాళ్ళు పరీక్షలు చేసి ఈ సాధన చతుష్టయ సంపత్తులు వచ్చిన తర్వాత ఉపదేశం. అవి ఏమీ లేకుండానే డైరెక్ట్గా తత్వమసి వాక్యాలు తెలుసుకొని ఆ శబ్దాలు ఉన్న పవర్నే పోగొట్టుకున్నాను. ఇప్పుడు తత్వమసి అంటే నిద్ర వస్తుంది, బోర్ కొడుతుంది, అని హింస అవుతుంది. అందుకే ఫస్ట్ ఇవి ఉండాలి. ఇవి లేకుండా అది ఏమీ పనిచేయదు. ఎలాగే మనిషి అదే దుఃఖాలు, అదే సమస్యలు, అవే అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి అష్టావక్రుడు ఈ అమృతాన్ని భుజించు. ఈ దైవీ సంపత్తులు అమానిత్వాది గుణాలు ఏదున్నాయో అవి నీలో పెంచుకో అని ఇక్కడ ఫస్ట్ శ్లోకంలోనే ఉత్తరం ఇచ్చాడు. మిగతాది మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.